అందరికీ నమస్కారాలు. నేను నిజంగా భగవద్గీత సీరీస్ అనే అనుకునుంటే బాగుండేది. పోతే నేను జనరల్‌గా భగవద్గీత సీరీస్ అనేది మర్చిపోయి హిందూయిజం సీరీస్‌లోకొచ్చాను. నెక్స్ట్ క్లాస్ నుంచి ఓన్లీ భగవద్గీత సీరీస్‌కే వద్దాం. ఈరోజు పురాణాల గురించి కూడా ఇది కూడా ముఖ్యమేలెండి. భగవద్గీతకు ఇది సంథింగ్ కనెక్టెడ్ ఓన్లీ. ఎందుకంటే భగవద్గీతతో కనెక్ట్ లేనిది మన వైదిక సాహిత్యంలో కనెక్ట్ కానిది ఏదీ లేదు. సో, కాబట్టి ఇది కూడా ఒక విధంగా కనెక్ట్ అయిందే. ఎందుకంటే దేన్ని ఏ స్థాయిలో తీసుకోవాలి అనేది చెప్పేటువంటి ఒకే ఒక గ్రంథం మనకు భగవద్గీత. కేవలం ఆహ్, హ్మ్, ద పురాణాల్ని మనం ఎంతవరకు దాని యొక్క వ్యాలిడిటీ ఎంతున్నది? లేకుంటే ఇతిహాసం వ్యాలిడిటీ ఎంతున్నది? వేదాంతం యొక్క వ్యాలిడిటీ ఎంతున్నది? ఇంకా మిగతా గ్రంథాల వ్యాలిడిటీ ఎంతున్నది అని మనం తీసుకుంటే, ముఖ్యంగా ఒకే ఒక గ్రంథానికి మెయిన్ డాక్ట్రిన్ అంతా కూడా మనకు ఉపనిషత్తుల్లో ఉన్నది. ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి డాక్ట్రిన్ అంతటిని కూడా సమ్మరైజ్ చేసి చెప్పినటువంటిది భగవద్గీత. అది ముఖ్యంగా దాన్ని చదువుకుంటే దట్ గివ్స్ ఎన్ ఓవరాల్ పర్స్పెక్టివ్. దేన్ని ఏ ప్లేస్‌లో పెట్టాలి? మనం ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్‌లో దాన్ని పిజన్ హోలింగ్ అంటుంటాం కదా! దేన్ని ఏ స్థానంలో పెట్టాలి? ఉదాహరణకి పురాణం దాన్ని ఏ ప్లేస్‌లో పెట్టాలి? ఇంకేదో లలిత సహస్రం గావచ్చు, దానికి సంబంధించిన పురాణం గావచ్చు, దాన్ని ఏ ప్లేస్‌లో పెట్టాలి? ఇంకొక గ్రంథం ఏదో ఉన్నది. సో, దాన్ని ఏ ప్లేస్‌లో పెట్టాలి? అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ వచ్చేది మనకు ఉపనిషత్తుల నుంచినే వస్తుంది. దాని సారమైనటువంటి భగవద్గీత నుంచినే వస్తుంది. సో, దాన్ని వేదాంతాన్ని నిజ జీవితానికి అప్లై చేసి చెప్పినటువంటి గ్రంథం భగవద్గీత. పురాణాలు ఇవన్నీ గూడా వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇవి గూడా ఎందుకు కనెక్టెడ్ అంటే, వీటన్నిటిని గూడా స్మృతులు అంటాం గదండీ! మనం మొట్టమొదటి క్లాస్‌లో శృతి అంటే ఏమిటి? స్మృతి అంటే ఏమిటి? మనకి ఇన్ని రకాల గ్రంథాలున్నాయి గదా! వీటి హైరార్కీ ఏమిటి? అని ఒకసారి చెప్పుకున్నాం. సో, దానిలో ఇప్పుడు ఇతిహాసానికి, పురాణానికి ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే, వేదము అనేటువంటిది ప్రైమరీ టెక్స్ట్ అయితే, ఇతిహాసము, పురాణము అనేటువంటిది సెకండరీ టెక్స్ట్. ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు, తర్వాత మిగతా ధర్మశాస్త్ర గ్రంథాలంటే ఈ స్మృతులున్నాయి చూడండి. ఇది ఉదాహరణకి ఏదో మనుస్మృతి, నారద స్మృతి, దేవల స్మృతి, మరొక స్మృతి ఇట్లాంటివన్నీ ఉన్నాయి గదా! ఈ స్మృతి గ్రంథాలన్నీ గూడా ఆహ్, సెకండరీ టెక్స్ట్ అంటాం. సో, వీటికి ఏ విధంగా హౌ దే ఆర్ కనెక్టెడ్ విత్ దట్ ఒరిజినల్ స్ట్రీమ్. ఒరిజినల్ సోర్స్‌కి ఎలా కనెక్టెడ్ అంటే, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వ్యాస మహర్షి మహాభారతంలోని మొట్టమొదటి అధ్యాయంలోనే ఒక మంచి శ్లోకం ఒకటున్నది. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయే బిభేత్యల్పశ్రుతాద్ వేదో మాం అయం ప్రహరేదితి అని. అంటే ఏంటంటే, ఇతిహాస పురాణాభ్యాం అంటే ఇతిహాసములు, పురాణములు వీటి ద్వారా వేదం సముపబ్రహ్మయేత్ అంటే వేదాన్ని ప్రచారంలోకి బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. ఎక్కడ అందరికి జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి. బిభేతి అల్పశ్రుతాత్, అల్పశ్రుతాత్ బిభేతి వేదః అంటే అల్పశ్రుతాత్ అంటే వేదం మాత్రమే తెలుసుకొని మిగతావన్నీ చదవనటువంటి వాడు. అల్పశ్రుతుడు అంటే తక్కువగా విన్నటువంటి వాడు. అంటే ఏమిటి? తక్కువగా చదువుకున్నటువంటి వాడు, తక్కువగా తెలుసుకున్నటువంటి వాడిని చూసి వేదం భయపడుతుందట. వేదమాత భయపడుతుందట. మామయం ప్రహరేదితి ఒరేయ్! వీడు నాకు మోసం చేస్తాడు. నాకు మొదటికే మోసం చేస్తాడు అని వేదమాత ఇతిహాసములు, పురాణములు చదవనటువంటి వాడిని చూసి భయపడుతుందట. అందుకని వీటికి గూడా ప్రాధాన్యం ఉంది. ఎందుకని? అంటే వేదంలో చెప్పినటువంటిది ఒక లా అనుకోండి. ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్ ఆఫ్ లా ఉంటుంది. దానికి ముఖ్యంగా మనం లీగల్ ప్రొఫెషన్‌లో కేస్ లా అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మీలో చాలా మందికి లీగల్ ప్రొఫెషన్ అవేర్‌నెస్ ఉంటుంది. కేస్ లా అంటే ఇదిగో ఫలానా సందర్భంలో ఇప్పుడేదో థెఫ్ట్ అనేటువంటిది ఒక డెఫినిషన్ ఉంటుంది. ఆ డెఫినిషన్‌లో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయా లేదా? దాన్ని ఇప్పుడు ఈ ఫలానా సందర్భాన్ని మనం దొంగతనం అనొచ్చా? అనడానికి వీల్లేదా? అని ఈ విధంగా చర్చ ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి. చాలా 4, 5 ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి. ఓహో! ఈ ఇల్లస్ట్రేషన్‌లో ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉన్నాయి గాబట్టి, ఇది ఫలానా అఫెన్స్. ఇవన్నీ లేదు గాబట్టి ఇది. సో, ఇప్పుడు ధర్మాధర్మ విచికిత్స. ధర్మం అంటే ఏమిటి? అధర్మం అంటే ఏమిటి? అనే దాని గురించి విచికిత్స అంటే ఏమిటి? మనకు డౌటొస్తుంది. విచికిత్స అంటే డౌట్. సో, ఆ విచికిత్స వచ్చినప్పుడు దాన్ని గురించి చర్చ జేయాలంటే, దాన్ని ఎక్కడి నుంచి జేయాలి? దానికి అనేకమైనటువంటి ఉదాహరణలుంటాయి. కథలుంటాయి. రకరకాల కథలుంటాయి. మనకేది పురాణాల్లో గావచ్చు, ఇతిహాసాల్లో గావచ్చు. మొట్టమొదట పురాణాల గురించి చెప్పుకుందాంలెండి. సో, ఈ పురాణాల్లోనూ వీటిలో చాలా చాలా కథలుంటాయి. సో, వీటిని ఏ విధంగా మనం అర్థం జేసుకోవాలి? కొన్ని కొన్ని కథలు ఈ పురాణాల స్ట్రక్చర్ గురించి గూడా మొట్టమొదట చెప్తా. పురాణాలనేమన్నారంటే అందువల్ల ఏంటి ఇతిహాస పురాణాభ్యాం అనే శ్లోకం జెప్పాను గదా! బిభేతి అల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరేతి. కాబట్టి పురాణంలో ఉండేటువంటి దాని గురించి గూడా మనం తెలుసుకోవాలి.
పురాణాలు ఏ విధంగా తెలుసుకోవాలి? ఎంతవరకు దాని రియాలిటీ ఉన్నది? ఉదాహరణకు ఒక కథలో ఏదో ఉన్నదనుకోండి. ఈ కథ మీకు ఇదివరకు చెప్పానా? ఊరికే రెఫర్ చేసి ఉండొచ్చు. ఉదాహరణకు దేవి ఒకడు ఎవడో రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుని రక్తాన్ని తాగి పడేసింది అని ఒకటొస్తుందనుకోండి. దాన్ని ఎంతవరకు ట్రూత్‌ఫుల్‌గా తీసుకోవాలి? దాన్ని మనం అక్షర సత్యంగా అంటే లిటరల్ ట్రూత్ అంటాం గదండీ! ఆ లిటరల్ ట్రూత్‌గా తీసుకోవాలనా? దానిలో ఏదో అంతరార్థం ఉందని తీసుకోవాలనా? అది ఇక్కడొస్తుంది. ఎనీ కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుపు చెప్తుంది. ఆ దేవి అనేటువంటిది ప్రపంచమంతా నాలుక చాపి అక్కడ నాలుక పైనే రాక్షసుడిని నిలబెట్టి వాడితో యుద్ధం చేసి వాడిని చంపి వాడి రక్తం బొట్లన్నీ పీల్చేసి వాడు రక్తం ఇదేంటి రక్తం లేకుండా వాడు పడిపోయిన తర్వాత వాడు తల కొట్టేసింది అని అంటారనుకోండి. అప్పుడు ఏమిటి? అబ్బబ్బా! మన దేవతలందరూ గూడా మనమే గాదు, మన శత్రువులు గూడా అనేక మంది ఇప్పుడు మనం మన మన పుస్తకాల్ని దీనిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఏ వాటిని మనం మిస్‌ఇంటర్‌ప్రిట్ జేయడానికి అనుకూలంగా ఉంటుందో వాటన్నిటిని గూడా మిస్‌ఇంటర్‌ప్రిట్ జేస్తూ కూర్చోవడానికి చాలా మంది ఇవన్నీ చదువుతుంటారు. దీన్ని పూర్వపక్షం అంటాం. మనకు మామూలుగా ప్రాచీన కాలంలో గూడా డిబేట్ చేసేటప్పుడు సిద్ధాంతము, పూర్వపక్షం అని 2 పదాలున్నాయి. ఈ రాజీవ్ మల్హోత్రా మామూలుగా ఈ పూర్వపక్షం అనే పదాన్ని ఎక్కువ వాడుతుంటాడు. రాజీవ్ మల్హోత్రా పుస్తకాలు మీకందరికి తెలుసనుకుంటా. ఆయన మామూలుగా పూర్వపక్షం అంటే ఏంటంటే, ఎదుటివాడు సపోజ్ నాదొక సిద్ధాంతం ఉన్నది. నా సిద్ధాంతం కరెక్ట్ అని నేను పూర్తిగా నమ్ముతాననుకోండి. నమ్మడం గాదు, లాజికల్‌గా నేను నాకు దాని పైన కాన్ఫిడెన్స్ ఉన్నది. అలాంటప్పుడు ఎదుటివాడి సిద్ధాంతము లాజికల్‌గా లేకపోతే, "అరె! నీ సిద్ధాంతంలో లాజిక్ లేదు. నీ సిద్ధాంతం సరైనది కాదు" అని చెప్పడానికి వాడి సిద్ధాంతాన్ని మనం సరిగ్గా చదవాలి గదండీ! మనకు మామూలుగా శాస్త్ర గ్రంథాల్లో ఉండేటువంటి ప్రక్రియ ఏంటంటే, ఇప్పుడు శంకరాచార్యుల భాష్యం గాని, ఎనీ భాష్యం తీసుకుంటే, వాళ్ళు పూర్వపక్షం అని చెప్పని, ఆ ఎదుటివాడి వాదన, వాళ్ళు బుద్ధిస్టులు గావచ్చు, ఇంకేదో సాంఖ్యులు గావచ్చు, జైనులు గావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మొత్తం అంతా గూడా కోట్ చేస్తారు. ఇదిగో ఇది నువ్వు చెప్పినటువంటి మాట ఇది. నీ వాదంలో ఈ దోషాలున్నాయి అని అంటారు. సో, ఆ విధంగా మన సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మనదేమిటో మనకు తెలిసుండాలి. ఎదుటి వాడిదేంటో కూడా మనకు తెలిసుండాలండి. మనకిప్పుడొచ్చిన బేసిక్ ప్రాబ్లమ్ అంతా ఏంటంటే, ఎదుటి వాళ్ళు మన సిద్ధాంతాన్ని 18వ, 17వ శతాబ్దం నుంచి మొదలుకొని పరీక్ష చేస్తూనే ఉన్నారు. ఎవరు యూరోపియన్స్ వీళ్ళందరూ వచ్చారు. అంతకుముందు ఎవరు ముస్లిం స్కాలర్స్ ఎవరు పెద్దగా మన పైన రాసినట్టు లేదు. పోతే ఈ యూరోపియన్ స్కాలర్స్ మాత్రం వీళ్ళు పెన్ ఈజ్ మైటియర్ దాన్ ది సోర్డ్ అన్నట్టుగా వీళ్ళు మన పుస్తకాలన్నిటిని బాగా క్షుణ్ణంగా స్టడీ చేశారు. ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని పట్టుకొని అదిగో మీ సమాజంలో ఇలాంటిది ఇదున్నది. మీ సమాజంలో ఇలాగున్నది. మీకిలా మీ దేవుళ్ళందరూ కూడా ఇంత క్రూరులు, రక్తం తాగేస్తారు. ఇదిగో ఆర్యులొచ్చి ద్రావిడులను వీళ్ళందరినీ కూడా ఇది చేశారు. వాళ్ళందరినీ సప్రెస్ చేశారు. అణగదొక్కారు. గిరిజనులు అంటే వీళ్ళు ఈ సంస్కృతికే సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఆర్యులొచ్చి వీళ్ళందరినీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొండల్లోకి, అడవుల్లోకి తరిమేసి వీళ్ళు మెయిన్ ల్యాండ్‌ని ఆక్యుపై చేసుకున్నారు. ఇట్లాంటి సిద్ధాంతాలన్నీ వచ్చాయి. మనం కూడా నమ్ముతాం. చాలా మంది నమ్ముతున్నాం. ఎడ్యుకేటెడ్ పీపుల్ మనలో కూడా మన బ్రాహ్మణుల్లో కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది హేతువాదులు. ఎందుకంటే ఇగ్నోరెన్స్. ఎందుకంటే ఎవడు చదవలేదు. మన పుస్తకం ఎవడు చదవలేదు. భగవద్గీతను ఎంతమంది చదివారు చెప్పండి? భగవద్గీతను చదవడం గాదు. ఏదో మనం బుక్ పెట్టుకొని ఏదో ఇస్కాన్ వాళ్ళదో ఎవరో వాళ్ళు ఫ్రీగా ఇస్తారు చూడండి. అది ఒకటి పెట్టుకొని చదవడం గాదు. మనం వినాలండి. భగవద్గీతను కరెక్ట్‌గా మన శంకరాచార్యుల భాష్యం తీసుకొని మనం చదివితే అర్థం గాదు. ఒక గురువు గారు చెప్పింది మనం విని తీరాలి. వినకుంటే మనకు అర్థం కాదని నేను రాసిస్తా. ఎందుకంటే అది అర్థం కాదు. ఎందుకంటే మనకు ఆ కాంటెక్స్ట్ తెలీదు. భగవద్గీతలో ఏ కాంటెక్స్ట్‌లో ఆయన చెప్తున్నాడు ఏమిటి మనకు తెలీదు. మనం ఎంత మేధావులైనా మనకు అర్థం కాదు. మనం విని తీరాల్సిందే. వింటే మనకు ఓవరాల్‌గా అబ్బో! ఇంత గొప్ప సిద్ధాంతం ఉన్నదా ఇందులో అని మనకు అర్థమవుతుంది. సో, కమింగ్ బ్యాక్ టు దిస్ సబ్జెక్ట్ మనకు పూర్వపక్షం తెలియాలి. ఇప్పుడు మీ దేవతలు రక్తం తాగినారు అంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దాని వెనకాల ఒక ఫిలాసాఫికల్ మీనింగ్ ఉంటుంది. ఇట్లాంటి కథలు మనకు పురాణాల్లో ఉంటాయి. పురాణం ఓవరాల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, పురాణంలో దాన్ని ఒక డెఫినిషన్ కూడా ఉంది. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అన్నారు. సర్గః అంటే ఈ సృష్టి ఎలా మొదలైంది అనేది అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటది. మన 18 పురాణాలు బేసిక్‌గా ఉన్నాయని మనకు తెలుసు. ఏది అష్టాదశ పురాణాల్ని వ్యాస మహర్షి రాశాడు అని ఒక సంప్రదాయంలో ఒక మాట ఉన్నది. ఆ సంప్రదాయంలో ఉన్న మాటను చాలామంది ఆధునిక పండితులు అంగీకరించారనుకోండి. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆ డిబేట్‌లోకి మనం పోలేమిప్పుడు. సో, ఈ అష్టాదశ పురాణాలు గాక మళ్ళీ ఉప పురాణాలని కొన్నున్నాయి. ఆ ఉప పురాణాలు మళ్ళీ 18 గాకుండా దానికంటే ఉప పురాణాలు ఔప పురాణాలు అని అవి ఒక 18 ఉన్నాయట.
సో ఈ విధంగా ఈ పురాణాలు చాలా చాలా సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యమైనటువంటివి మేజర్ పురాణాలు 18 పురాణాలు మనం వాటిని పరిగణనలోకి తీసుకుంటాం. సో వీటిలో ఇప్పుడు దీనిలో స్ట్రక్చర్ ఏం చెప్పారు? సర్గ అంటే ఏంటి? సృష్టి ఎలా జరిగింది? ప్రతి సర్గ అంటే ఆ సృష్టి నుంచి సృష్టి తర్వాత మళ్ళీ లయము అని కూడా అంటాం చూడండి. సృష్టి తర్వాత మళ్ళీ లయము అంటాం కదా! ఆ లయం అంటే ఏమిటి? వంశః అంటే ఏమిటి? వంశములు, రాజవంశాలన్నిటిని కూడా డిస్క్రిప్షన్ ఉంటుందక్కడ. రాజవంశాలన్నీ అంటే ఇప్పుడు హరిశ్చంద్రుడు ఉన్నాడనుకోండి. హరిశ్చంద్రుడి నుంచి మొదలై వరుసగా ఉంటుంది. సూర్యవంశం ఉందనుకోండి. ఆ ఇక్ష్వాకు నుంచి మొదలై ఒక 50 పేర్లుంటాయి. రాముడు బహుశా 60వ వాడు, 70వ వాడు ఆ ఇక్ష్వాకు వంశంలో. దాని తర్వాత రాముడి తర్వాత మళ్ళీ కూడా 30, 40 పేర్లున్నాయి. ఏది మనకు కొన్ని పురాణాలు. సో, ఈ విధంగా మనకి ఇట్లాంటివన్నీ మర్చిపోయినాం. అలాగే చంద్రవంశంలో ఉన్నటువంటి రాజులు ఇవన్నీ కూడా కంకాక్టెడా? ఎవరో ముని కూర్చొని మనం ఏదో గూగుల్‌లో పేర్లు చూసి చెప్పినట్టుగా వీళ్ళందరి పేర్లు రాసాడా? అంటే కాదు. ఒకప్పుడు చరిత్రలో వీళ్ళందరి పేర్లు ఉండేవి. వీళ్ళందరి చరిత్ర గూడా ఉండేది. వీళ్ళందరి కథలు గూడా ఉండేవి. అవన్నీ గూడా మనం మర్చిపోయాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చరిత్రలో మనం ఇంక అవన్నీ గూడా రాయలేదు గాబట్టి కొంతమంది రాశారు. కొంతమంది రాయలేదు. కాబట్టి మనకు అవన్నీ గూడా మర్చిపోయాం. సో, అంటే వంశ చరిత్రమంతా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి బైబిల్ తీసుకోండి. బైబిల్‌ని క్రిస్టియన్స్ అందరూ గూడా దే బిలీవ్ ఇట్ యాస్ ఎ లిటరల్ ట్రూత్. ఆ లిటరల్ ట్రూత్ అని తీసుకోవడం వల్ల 17వ శతాబ్దంలో ఒక బిషప్ అషర్ ఉషర్ అనేవాడు. యూఎస్ఎస్ హెచ్ఈఆర్ బిషప్ ఉషర్ అనేవాడి నేతృత్వం కింద చాలా మంది పండితులందరూ క్రైస్తవ పండితులు కూర్చొని దాని యొక్క దాని అంతా జీనియాలజీ అంతా కూడా ట్రేస్ చేసి ఆడమ్‌ను సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ కూడా ఇదంతా లెక్కేసి క్రీస్తు పూర్వం 4004 సెప్టెంబర్‌లో దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్పని ఒక సిద్ధాంతం పెట్టారు. అది మొన్నటి వరకు అందరూ నమ్మారు. మొన్నటి వరకు అందరూ గూడా నమ్మారు. అందువల్లనే వీళ్ళందరూ గూడా మన బ్రిటిషర్స్ వీళ్ళందరూ గూడా మన దేశానికొచ్చినప్పుడు, అరే! సృష్టి జరిగిందే 404లో బీసీలో అయితే, వీళ్ళేదో 10,000 ఏండ్ల క్రితం హిందూ సంస్కృతి ఉన్నది. 10,000 వేదాలన్నీ 10,000 ఏళ్ల క్రితంవి అని అంటున్నారు గదా! ఇదంతా గూడా నాన్‌సెన్స్ అని చెప్పని వేదాల యొక్క పీరియడ్‌ను అన్ని పీరియడ్‌ని గూడా వాళ్ళు దానిలోకి అట్లా కంప్రెస్ చేసి, ఇదిగో 15 వేదములు ఉంటే ఓకే. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాల క్రితంవి. ఆర్యులు 1500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 1500లో ఇండియాకొచ్చారు. ఇండియాకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా సప్రెస్ చేసి వీళ్ళు వాళ్ళ కల్చర్‌ని వాళ్ళు ఇంపోజ్ జేశారు. ఇలాంటివన్నీ గూడా ఇట్లాంటి సిద్ధాంతాలొచ్చాయి. సో, దీని ఇప్పుడు ఇది సర్గః అంటే ఏమిటి? కమింగ్ బ్యాక్ టు దట్ ప్రతి వంశ చరిత్రలన్నీ గూడా మనం చూస్తే దీస్ ఆర్ ఆల్ గోయింగ్ బ్యాక్ టు అబౌట్ మేబీ సెవెరల్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్. సో, ఇవన్నీ గూడా మనకు మాంధాత అనేటువంటి వాడు కృతయుగంలో ఉన్నటువంటి రాజు. ఇవన్నీ కూడా నాట్ కంకాక్టెడ్ స్టోరీస్. నిజమైనటువంటి పర్సనాలిటీసే. కాబట్టి మనకింత చరిత్ర ఉన్నది అనేటువంటిది కూడా దాని నుంచి తెలుస్తుంది. తర్వాత అనేకమైనటువంటి ఆ చరిత్రలు గూడా దే ఆర్ కరెస్పాండింగ్ విత్ సో మెనీ ఫిజికల్ ప్లేసెస్ ఆన్ ఎర్త్. సో మచ్ ఆఫ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఈస్ దేర్. తర్వాత మన్వంతరాణిచ. మన్వంతరములు అంటే ఏమిటి? తర్వాత మన్వంతరాణిచ వంశానుచరితం చ. వంశముల్లో మళ్ళీ అనుచరితం అంటే దాని తర్వాతొచ్చినటువంటి కథలన్నీ ఏమిటి? అవన్నీ వాళ్ళ మిగతా రాజుల చరిత్రలేంటి? ఇలాంటివన్నీ గూడా మనకక్కడ దానిలో పురాణాల్లో ఉంటుందన్నమాట. సో, దానిలో 2 రకాలుగా మనం చూడాలి పురాణాల్లో. పురాణాల్లో ఒక ఇతిహాసానికి సంబంధించినటువంటి కథలు కొన్నుంటాయి. ఏది ఒక ఉదాహరణకి ఎవరో ఏదో ఒక రాజు తీసుకోండి. హరిశ్చంద్రుడో ఏదో ఒక రాజు తీసుకోండి. లేకుంటే ఇంకెవరో సమ్ అదర్ రాజు తీసుకోండి. శిబి చక్రవర్తో మరొక రాజు తీసుకోండి. వాళ్ళ కథలు కొన్నుంటాయి. నల చక్రవర్తి ఇలాంటి కథలుంటాయి. చక్రవర్తులు కొద్దిమంది మనకున్నారు గదా! హరిశ్చంద్రో నలో రాజా కురుకుత్సః పురూరవః సగరః కార్తవీర్యశ్చ సప్తైతే ఏదో ఉంది. రాజా నహాయత సంథింగ్ వీళ్ళందరూ కూడా మహారాజులు. అది ఉంది గదా! ఆ విధంగా మహారాజులు వాళ్ళెవరు? వాళ్ళ చరిత్ర ఏంటి? అలాంటివన్నీ కూడా ఉంటుంది. అలాంటివి చరిత్రకు సంబంధించినటువంటివి. ఇంకా కొన్ని ఎలా ఉంటుందంటే, కొన్ని దేవతలు, రాక్షసులు వీళ్ళ సంగ్రామాలు ఈ విధంగా ఉంటుంది. దేవతలు, రాక్షసులు దెబ్బటి యొక్క వాళ్ళ యొక్క దెబ్బలాట. సో, ఇవన్నీ ఏమిటి? దేవతలెవరు? రాక్షసులెవరు? అంటే బహుశా ఈ మాట కూడా నేను ఇదివరకు మనం ఫస్ట్ మాట్లాడుకున్న దీనిలో చెప్పానో లేదో తెలియదు. బట్ మళ్ళీ గూడా చెప్తున్నా. దేవతలు, రాక్షసులు అంటే ఎవరయ్యా అంటే, ఒక చోట ఒక ఉపనిషద్ భాష్యంలో శంకరాచార్యులు రాస్తాడు. శంకరాచార్యులు రాసింది కాదు జనరల్‌గా మనకు యాక్సెప్టెడ్ థింగ్ ఏమిటంటే,
చాందోగ్యోపనిషత్తు భాష్యంలోను, బృహదారణ్యోపనిషత్తు భాష్యంలోను మొట్టమొదటిలోనే దేవతలు రాష్ట్ర సంగ్రామం గురించి ప్రస్తావన వస్తుంది. అక్కడ దేవతలు ఉంటే ఆయన ఏం రాస్తాడంటే, దేవతలు ఉంటే మనలోనే ఉన్నటువంటి మంచి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అవే దేవతలు. దానికి ఆయన ఏమన్నాడంటే, శాస్త్రం అధ్యయనం చేయడం వల్ల, వేదములు శాస్త్రములు అధ్యయనం చేయడం వల్ల మనలోనే ఏర్పడినటువంటి మంచి సంస్కారాలు, ఆ సంస్కారాలకు అనుగుణంగా మనలో వచ్చినటువంటి ప్రవర్తన, మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఇవే దేవతలు అన్నాడు. దేవాహ అంటే శాస్త్రోద్భాసిత ఇంద్రియ వృత్తయ అన్నాడు. శాస్త్రము చేత ఉద్భాసిత అంటే ప్రకాశింపజేయబడిన ఇంద్రియ వృత్తులు అంటే మన ఇంద్రియముల యొక్క చేష్టలు. ఇవి దేవతలు. అసురులెవరు? అసురాహ తద్విపరీతాహ అంటే దానికి ఆపోజిట్, టోటలీ ఆపోజిట్. అంటే శాస్త్రం ఇవన్నీ ఏమీ లేకుండా చాలా ప్రాకృతిక దృష్టితో వాడు నాకు తోచిందే నేను ఇప్పుడు మీ దేశంలో అమెరికాలో ఇండివిజువలిజం ఏమన్నా చేయొచ్చు, ఏమన్నా దేర్ ఇస్ నో సోషల్ మొరాలిటీ అనేది కూడా దానిలో చాలా మట్టుకు క్షీణం అయిపోతుంది కదా. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రాకృతిక ప్రవృత్తి. నాకు వచ్చి ఇష్టం వచ్చింది చేస్తా అనేటువంటిది ప్రాకృతిక ప్రవృత్తి. అలా కాదండి. దీనిలో దేర్ ఇస్ సమ్ మెథడ్. మనం సమాజంలో డిసిప్లిన్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. మనిషి యొక్క పురుషార్థం, హ్యూమన్ హైయెస్ట్ గోల్ ఏమిటి? సత్యం ఏమిటో తెలుసుకోవడం అనేటువంటిది హైయెస్ట్ గోల్. అది మన సిద్ధాంతం కదా. సో ఇవన్నీ ఇది శాస్త్రోద్భాసితమైనటువంటి ఇంద్రియ వృత్తి. సో కాబట్టి ఈ ఇంద్రియ వృత్తులు దేవతలు, అసురులు అనేటువంటి వాళ్ళ మధ్య జరిగేటువంటి సంగ్రామం ఎక్కడ జరుగుతుంది? రోజు మన మనసులోనే జరుగుతుంది. ఎందుకంటే మనకు తెలుసు. ఇప్పుడు చదివిన వాడికే వస్తదేంటి ఈ సంగ్రామం. చదవనోటిగా పెద్దగా రాదు. కొంచెం ఎంతో ఇంతో మనం చదువుకున్న తర్వాతనే కొంచెము ఓహో! దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్ అని. మంచికి, చెడుకు మన మనసులోనే జరిగేటువంటి సంఘర్షణ అనుకోండి. వాడు శాస్త్రం చదవని వాడైనా అంతో ఇంతో వాడికి మంచి, చెడు కొంచెం తెలుసు కదా. వాటి గురించి ఆ రెంటికి జరిగేటువంటి సంగ్రామమే దేవాసుర సంగ్రామం అని చాలా క్లియర్‌గా చెప్పాడు. అనుదినం వర్తమానః ఆధ్యాత్మిక సంగ్రామః అంటాడు శంకరాచార్యులు. ఆధ్యాత్మికం అంటే ఏంటి? మన మనసులోనే అధ్యాత్మ అంటే ఆత్మని ఇది అధ్యాత్మం అని సంస్కృతంలో సమాసం యొక్క అర్థం. అధ్యాత్మం అనేది ఒక సమాసం. ఆత్మని ఇది అధ్యాత్మం అంటే తన యందే జరిగేటువంటి సంగ్రామం ఏదైతే ఉన్నదో, తన మనసులోనే జరిగేటువంటి సంగ్రామం ఏదైతే ఉన్నదో అది దేవాసుర సంగ్రామము అన్నారు. సో, ఆ విధంగా మనం ఈ పురాణాల్ని తీసుకోవాలి. సో, ఆ పురాణాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కథలు ఆ విధంగా ఉన్నాయి గదా. ఆ కథల్ని మనం ఆ విధంగా తీసుకోవాలి. ఉదాహరణకు ఇప్పుడు ఈరోజు 1, 2 ఉదాహరణలు మనం తీసుకుంటే ఉదాహరణకు ఆహ్, ఇప్పుడు తీసుకోండి. ఉదాహరణకి ఇది తీసుకోండి. ఆహ్, మొట్టమొదటగా ఈ రావణాసురుడు, బలి, వామన ఇట్లాంటివి తీసుకుందాం. ఎందుకంటే వాటిని ఈ పాశ్చాత్యులు దే హావ్ గివెన్ ఎ రేషియల్ ఇంటర్ప్రిటేషన్ టు ది స్టోరీస్. ఇప్పుడు రావణుడు అనేటువంటి తమిళనాడులో మీ అందరికీ తెలుసు. రావణాసురుడిని రావణలీల అని చేసేటువంటి వాళ్ళు. మొన్నటి వరకు కూడా రావణలీల చేశారు. తర్వాత ఎవరో పాయింట్ ఔట్ చేశారు. అరే! రావణాసురుడు బ్రాహ్మడయ్యా అని చెప్పని పాయింట్ ఔట్ చేస్తే అప్పటి నుంచి రావణలీల చేయడం లేదు. పోతే వాళ్ళేమిటి రావణలీల అని చేసేటువంటి వాళ్ళు. రామలీల అని చెప్పని రావణుడిని బాణం వేసి చంపినట్టుగానే ఇక్కడ రావణలీల అని చెప్పని రాముడికి బాణం వేసి చంపేసేవాళ్ళనమాట. సో, ఆ విధంగా ఏమిటి ఆర్యులు, ద్రావిడులు అనేటువంటి ఒక దీని కింద తీసుకొచ్చారు. మనకిక్కడ రామాయణం చదివితేనే మనకు అర్థమవుతుంది. అసలు ఏమిటి వాళ్ళందరూ గూడా ఒకే సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళు. రావణ రావణాసురుడు గావచ్చు, మన రాముడు గావచ్చు, అందరూ గూడా వీళ్ళందరూ ఒకే సంస్కృతిలో ఉన్నవాళ్ళు. హనుమంతుడు అది ఏ విధంగా చెప్తామండి అంటే, రావణాసురుడు ఆ పులస్త్య బ్రహ్మ మనవడు. ఆ విధంగా బ్రాహ్మణుడు. తర్వాత "అరే! నువ్వు బ్రాహ్మణుడు" అని రాముడే అంటాడు. "నువ్వు బ్రాహ్మణుడయ్యా! నువ్వు ఇలాంటి పని చేయకూడదు" అని చెప్పని అంటాడు. హనుమంతుడు పోయి ఆయనకు చెప్తాడు. నీతి చెప్తాడు. "నువ్వు మంచి గొప్ప వంశంలో పుట్టినటువంటి వాడు. నువ్వు ఇలా చేయడం తప్పు" అని చెప్పి హనుమంతుడు ఆయనకు నీతి బోధ చేస్తాడు. తర్వాత హనుమంతుడు అక్కడికి వెళ్ళినప్పుడు రాత్రి వెళతాడు కదా. ఆయన వెళ్లి సముద్రం దాటి వెళ్ళే సమయానికి సాయంత్రం అయుంటుంది. సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఉంటాడు. కొంచెం ఆ లంకిడిని జయించడము, మళ్ళీ ఇల్లు వెతకడము అవన్నీ చేసిన తర్వాత తెల్లవారిన తర్వాత తెల్లవారేసరికి అక్కడ వేదఘోష వినిపిస్తుంది ఆయనకి. వేదఘోష వినిపిస్తుంది. ఓహో! ఇక్కడ అప్పుడు అంతా కూడా వేదాలు చదివేటువంటి వాళ్ళు అంతా ఉంటుంది. ఆ తర్వాత రావణాసురుడు రావడము, అప్పుడు సీతను వాడు బెదిరించడము, అవన్నీ కూడా వింటాడు ఆంజనేయుడు గదా. సో, అది ఆ సందర్భంలో ఏంటి వాళ్ళందరూ గూడా వేదం చదువుకున్నటువంటి వాళ్ళే. వాళ్ళందరూ గూడా యజ్ఞాలు, యాగాలు, తపస్సులు అవి ఇవి చేసి వరాలు పొందినటువంటి వాళ్ళే. బ్రహ్మ అనేటువంటి ఒక దీని నుంచి దేవుడి నుంచి. సో, ఈ విధంగా మనకు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుందనమాట.
సో మనకు అది చదవకపోతే ఏంటి? ఓహో! నిజమేనేమో రావణాసురుడు అనేటువంటి వాడు అసురుడు. సౌత్‌లో ఉన్నటువంటి వాడు కదా! ఇంగ రావణాసురుడు, రాముడు వీళ్ళందరూ కూడా ఆర్యులు వీళ్ళందరూ వచ్చి వీళ్ళని ఇన్వైట్ చేశారు అనేటువంటి భావనలో మనం ఉంటాం. సో, అలాగే ఇంకో మహిషాసురుడనుకోండి. ఈ మహిషుడు గూడా వీళ్ళకి ఒక అనదర్ హీరో. ఈ మొన్న మొన్న గూడా ఈ మహిషాసురుడిని ఇక్కడ మన దగ్గరే ఉస్మానియా యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ వీళ్ళు మహిషాసురుడిని పూజిస్తుంటారు. ఏది ఈ పండుగ రోజు. ఆ దేవి సప్తశతిలో మనం అందరం గూడా అమ్మవారిని పూజిస్తుంటే, వాళ్ళక్కడ మహిషాసురుడిని పెద్దగా బొమ్మ పెట్టి పూజిస్తుంటారనమాట. ఎవరు? ఈ వామపక్షవాదులు, వాళ్ళు, వీళ్ళు, హేతువాదులు వీళ్ళందరూ కూడా. సో, వాళ్ళు చూడండి హేతువాదులు కూడా వాడిని పూజిస్తున్నారు మళ్ళీ. వాడు కూడా మనల్ని తిడుతున్నాడు ఒకవైపు. మీరేదో మూర్తి పూజ చేస్తున్నారని. కానీ వాడు కూడా పూజిస్తున్నాడు. ఎందుకంటే మహిషాసురుడు అనేటువంటి వాడు దళితుల రిప్రజెంటేటివ్ అని వాళ్ళు తీసుకున్నారనమాట. మనం ఆ విధంగా తీసుకోలే. మనం ఇదేదో బ్రాహ్మణుల రిప్రజెంటేటివ్ అనో, ఆర్యుల రిప్రజెంటేటివ్ అనో అమ్మవారిని తీసుకోలే. మనం కేవలం అమ్మవారు, దేవి అనే తత్వంలో మనం తీసుకున్నామనమాట. సో, ఇదొకటి. అలాగే ఈ 3 స్టోరీస్ ముఖ్యంగా ఈ ఆర్య, ద్రావిడ అనే పద్ధతిలో ఇంటర్‌ప్రిట్ అయినటువంటి 3 స్టోరీలు. ఒకటి రావణాసురుడొకటి, ఈ అమ్మవారు మహిషాసురుడొకటి, బలి చక్రవర్తి ఒకటి. ఈ బలి చక్రవర్తి గురించి కూడా బలి, వామన దాని గురించి పుస్తకాలు కూడా రాశారు చాలామంది. వామనుడు అనేటువంటి వాడు బ్రాహ్మణ రిప్రజెంటేటివ్, బలి చక్రవర్తి అనేటువంటి వాడు దళితుడు లేకుంటే సంథింగ్ ఎల్స్ నిమ్న వర్గాలకు చెందినవాడు ఏదో సంథింగ్ అనుకోండి. సో, దాని గురించి దాని సింబాలిజం గురించి మనం చూస్తే బలి చక్రవర్తి అంటే బలి అంటే ఏమిటి? నేనే అన్నిటికి సమర్థుడు. నేను అనేటువంటి భావన గొప్పగా ఉన్నటువంటి వాడనమాట. సో, ఆ బలి చక్రవర్తిలో ఉన్నటువంటి ఆ ఇగోను తీసేయడమే బలి చక్రవర్తి తల తలపైన కాలు పెట్టబోయినాడు. తలపైన కాలు పెట్టలేదు. నిజంగా భాగవతంలో చూస్తే భాగవత పురాణంలో బలి చక్రవర్తి ఆ కథలో ఏముంటుందంటే కరెక్ట్‌గా భాగవతం తీసి చూడండి. సంస్కృత భాగవతం తీసి చూడండి. దానిలో 2 కాళ్ళతో ఒక కాలుతో భూమి అంతా ఆక్రమించి, ఒక కాలుతో ఆకాశాన్నంతా ఆక్రమించిన తర్వాత, ఓకే. తర్వాత మూడవ అడుగు ఎక్కడ పెడతాను అంటాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే, బలి చక్రవర్తి ఇంకెక్కడ ఆయనకు తోచక నా తలపైన పెట్టండి అంటాడు. తలపైన పెట్టడం పెట్టేదేం జరగదు. మనకు మామూలుగా సినిమాలో ఇంకొక పురాణంలో ఎక్కడో ఉందది. ఆ పురాణాలు గూడా మనం ఒక పురాణంలో చెప్పింది ఇంకో పురాణంలో ఉండదండి. మన బేసిక్ ప్రాబ్లమ్ అంతా వచ్చేంటంటే, ఈ 18 పురాణాల్లో డిఫరెంట్ హైరార్కీ ఉంటుంది. అది గూడా చెప్తాను. సో, దానిలో అక్కడ బలి చక్రవర్తి ఏంటి ఒక పురాణంలో పద్మ పురాణమో దేనిలోనో ఆయన తలపైన కాలు పెట్టడం, ఆయన్ను పాతాళానికి పంపించడము ఉంది. కానీ భాగవతంలో మన వ్యాసుడు రాసినటువంటి భాగవతంలో ఆ వ్యాసుడే పద్మ పురాణం రాసినాడని కూడా మనం అంటున్నాం. మనకు తెలియదు. సో, బట్ ఎనీవే భాగవతంలో ఏమున్నదంటే, "నువ్వు పాతాళానికి వెళ్ళిపో. నేనే నీకు రక్షిస్తుంటాను" అని చెప్పని కూడా అంటాడు. పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఈయనే బలి చక్రవర్తికి ఆయన కోటకు కాపలాగా గూడా ఉంటాడని చెప్పని అక్కడ గూడా కథ ఉన్నది. సో, ఆ విధంగా మన పురాణాల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకుంటే, ఈ రేషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పురాణాస్ అనేటువంటిది ఒక పాజిబిలిటీ ఉన్నది. దాన్ని నిజంగా మనం గూడా మన పిల్లవాళ్ళు గూడా నిజమేనేమో వీళ్ళందరూ ఆర్యులు, ద్రావిడులు వీళ్ళందరూ గూడా ఇట్లా జరిగిందేమో అని అనుకుంటారు. తర్వాత ఇంకా కొన్ని కథల్లో ఏంటంటే, మీ దేవతలంతా చాలా క్రూరులు. ఇప్పుడు ఇందాక చెప్పాను గదా! రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు. వాడి యుద్ధం చేసినప్పుడు ప్రతి రక్త బిందువు నుంచి గూడా వాడితో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి రాక్షసులు పుడుతుంటారు. సో, మరి అలాంటి వాళ్ళని చంపడం ఎలాగా? అంటే అప్పుడు అమ్మవారు ఇట్లా జేశారు అని. సో, దానిలో మనం యాక్చువల్లీ మనం చండీ యాగం మొన్ననే అందరూ గూడా చండీ యాగాలు గూడా మీరు చేసుకొనుంటారు. చండీ యాగంలో 3 కథలున్నాయండి. మనం అందరం గూడా మనం నిజంగా చదివితే దానిపైన సాధన సమర్ అని ఒక హిందీలో మీలో హిందీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సాధన సమర్ అని ఇంటర్నెట్‌లో ఒకటి పుస్తకం ఉన్నది. ఒక 1500 పేజీల పుస్తకం అది. సాధన సమర్. హిందీలో ఎవరో హిందీ మొట్టమొదట బెంగాలీలో ఒక స్వామీజీ రాశాడు. దాన్ని మళ్ళీ హిందీలో ఎవరో అనువాదం చేశారు. మనకు బెంగాలీ రాదు కాబట్టి, హిందీ మనకు చాలా మందికొచ్చు కాబట్టి, హిందీ వచ్చినటువంటి వాళ్ళు చూడొచ్చు. సో, దానిలో దీన్ని 1500 పేజీల్లో మొత్తం దానిలో ఉన్నటువంటిది ఎంటైర్ సాధన. సాధన అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధనలో మనకొచ్చేటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందులేంటి? మనకొచ్చేటువంటి రకరకాలైన ఆబ్స్టికల్స్ ఏమిటి? వీటిని గురించి వర్ణన అక్కడంతా కూడా. సో, అది మన సాధన అనేటువంటిది ఒక సమరం లాంటిది. ఇప్పుడు ఆయనేంటి భగవద్గీతలో జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అంటాడు. అది మూడవ అధ్యాయం చిట్ట చివరి శ్లోకంలో జహి శత్రుం మహాబాహో. శత్రువుని జయించు. ఎవడా శత్రువు అంటే కామరూపం. కామము అంటే కోరిక. కోరిక అంటే నాట్ ఓన్లీ కామం అంటే స్త్రీ పురుషుల కామం అనే కాదు ఎనీ డిజైర్. ఇప్పుడు రాగద్వేషాలు అంటుంటాం చూడండి. ఆ రాగద్వేషాలనే కామ, క్రోధ అంటాం.
సో, ఈ రాగ ద్వేషాలు అనేటువంటివే ఈ సాధన మార్గంలో పెద్ద శత్రువులనమాట. సో, ఇట్లాంటివన్నీ గూడా ఆ సాధన అందుకని ప్రతి ఈ ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం అనేటువంటిది ఇదంతా గూడా గొప్ప యుద్ధంతో పోల్చారండి. అది నిజంగా మనకు భగవద్గీత చదివితే ఎంత గొప్పగా చెప్పారని మనకు తెలుస్తుంది. సో, అది ఆ సాధన దానిలో ఏమిటి మొట్టమొదట మనిషి చేయాల్సిన పనేమిటండి? మొట్టమొదట మనలో ఉన్నటువంటి తమో గుణాన్ని వదిలించుకోవాలి. తమో గుణం అంటే ఏంటి? లేజినెస్. పొద్దున ఏదో మనవాళ్ళు ఇప్పుడు ఆధునికులు మనవాళ్ళు గూడా బ్రాహ్మణులు గూడా ఇప్పుడు చాలా మంది 9 గంటలకు లేయడము, ఇంకా 10 గంటలకో లేవడము ఇట్లా చేస్తున్నారనమాట. సో, అట్లా గాకుండా పొద్దున్నేనే లేచి వీడికేంటి అందుకనే మనోళ్ళు ముందు నుంచి ఒక డైలీ రొటీన్ ప్రిస్క్రైబ్ చేశారు. సూర్యోదయానికి ముందే నువ్వు లేచి నువ్వు సంధ్యావందనం చేయాలి అని పెట్టారు. సూర్యోదయానికి ముందే లేచి చేయకపోయినా కనీసం 6 గంటలకో ఎప్పుడో లేచి కనీసం కాఫీ తాగి స్నానం చేసి అప్పుడు చేసినా కూడా పుణ్యమే. నేనేమో అలాగే చేస్తాననుకోండి. కానీ చాలా మంది సూర్యోదయానికి ముందే చేసేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన శివరామకృష్ణ గారు వచ్చారు కదా! బహుశా వారు చేస్తుంటారు. సో, చేస్తున్నారు చాలా మంది. కానీ కొంతమంది చేయకపోవచ్చు. బట్ ఎనీవే సంధ్యావందనం యొక్క బేసిక్ స్పిరిట్ అర్థం చేసుకొని 6 గంటలు, 7 గంటలకో ఎప్పుడో చేసినా కూడా ఇట్ ఈస్ ఓకే అనుకోండి. బట్ సంధ్యావందనం అనేటువంటిది అది ఒక రొటీన్ పెట్టారు. పొద్దున్నే లేసి 9 గంటలకు లేచి అట్లంతా చేయకుండా. సో, మనకు వాళ్ళు ఒక డైలీ రొటీన్ అనేటువంటిది దాన్ని ప్రిస్క్రైబ్ చేశారన్నమాట. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు నాట్ ఓన్లీ ఎ బ్రాహ్మిన్ అందరూ కూడా బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు వీళ్ళు ముగ్గురికి కూడా వేదం చదివేటువంటి అధికారం ఉన్నదండి. వేదం యొక్క అధికారం వీళ్ళ ముగ్గురికి కూడా ఉన్నది. అందుకని వాళ్ళ ముగ్గురికి కూడా పెద్ద రొటీన్ పెట్టారు. పోతే బ్రాహ్మణులకి ఎక్కువ రొటీన్. క్షత్రియుడు అనేటువంటి వాడికి రాజ్యపాలన ఒకటున్నది. వాడికి డ్యూటీస్ ఉన్నాయి. కాబట్టి క్షత్రియుడు ఎప్పుడు పగలంతా ఈ రిచువల్స్ చేసుకుంటూ ఉండలేడు. క్షత్రియుడికేంటి కొన్ని లిమిటెడ్ రిచువల్స్. వైశ్యుడు ఆయన ఇంకా వ్యాపారంలో వెళ్ళాలి. ధనాన్ని అతను హి హాస్ టు బిల్డ్ అప్ ఎకానమీ గదా! అందుకని అతనికి ఇంకా కొంచెం తక్కువగా ఇచ్చారు. సో, మళ్ళీ కొద్దిగా ప్రోగ్రెసివ్ డిక్రీజ్ అన్నమాట. బ్రాహ్మణుడికి మాత్రం మాక్సిమం రిచువల్స్ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు. ఎందుకంటే వీడి డ్యూటీ ఏంటంటే అధ్యయనము, అధ్యాపనము, అధ్యయనము, అధ్యాపనం. ఓన్లీ టీచింగ్. చదువుకోవడము, టీచ్ చేయడము, చదువుకోవడము, టీచ్ చేయడం అనేటువంటిదే వీడి యొక్క డ్యూటీ కింద పెట్టారు. సో, ఇవన్నీ గూడా మనకు తెలిస్తే, మనకు నిజంగా ధర్మశాస్త్ర గ్రంథాలు చూస్తే, బ్రాహ్మణుడి లైఫ్ ఎంత రిగరస్‌గా ఉండేది. ఆహ్, వీడికసలు ఊపిరి పీల్చుకునే టైం లేదు. ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరిని గూడా నొక్కిపెట్టారు, వీళ్ళందరిని కూడా అణిచివేశారు అనేటువంటి వాదన ఎంత షాలో. దాన్ని మనం ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నాము అంటే, అనేక కారణాలు. మనం సరిగ్గా మనమే దాని గురించి తెలుసుకోకపోవడం ఒకటి. మన స్వామీజీలు గూడా మనల్ని ఎవరు ఎంత తిట్టినా గూడా మౌనం వహించి దాని గురించి పెద్దగా పట్టించుకోకపోవడము. హిందూ మతానికి ఏం గాదండి, హిందూ ధర్మానికి ఏం గాదండి అని అనడము. సో, ఇలాంటి ఉపేక్షాభావం ఉపేక్ష అంటే డిస్మిసింగ్. ఒక డిస్మిసివ్ టోన్‌లో ఉంటే శత్రువు వాడు వాడంతట వాడు వాడి సిద్ధాంతంతో వస్తుంటే ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోతుంటే, మనము అరె! అరె! మనం రియాలిటీని చెప్పడానికి మనం భయపడితే ఎలాగండి? సో, ఈ విధంగా మనం చాలా దెబ్బతింటున్నాం అది వేరే మాట. సో, మనకి ఈ పురాణాల్లో మనకిప్పుడు దేని నుంచినో నేను కొంచెం డైవర్ట్ అయ్యి దీనిలోకొచ్చా. సో, ఈ పురాణాల్లో చెప్పేటువంటిది ఈ మ ఈ రేషియల్ ఇంటర్ప్రిటేషన్ గావచ్చు, ఇక తర్వాత బ్రాహ్మణులు మిగతా వాళ్ళందరిని సప్రెస్ చేశారు అనేటువంటిది గావచ్చు. ఇలాంటివన్నీ గూడా మనం బేసిక్‌గా మన పిల్లలకి సరిగ్గా చెప్పుకున్నా గూడా చాలండి. మన పిల్లలకి సరిగ్గా చెప్పుకుంటే వాళ్ళలో ఇలాంటి రాంగ్ ఇంప్రెషన్స్ లేకుంటే వాళ్ళలో ఇలాంటి రాంగ్ ఇంప్రెషన్ వచ్చిందనుకోండి మనమందరం వి ఆర్ ఆల్ క్రిమినల్స్. మా తాతగారులు వీళ్ళందరూ గూడా క్రిమినల్స్ అనేటువంటి భావనొచ్చిందనుకోండి వాడు హి విల్ ఇమ్మీడియేట్‌లీ డిసోన్. మన వాళ్ళు ఇంత పనికిమాలినోళ్ళు వీళ్ళందరూ గూడా అనేటువంటి హి డిసోన్స్. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో వాళ్ళలో ఎథికల్ వాల్యూ ఉంది. ఆల్ సైడ్ అనడానికి ఎథిక్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కాలేజీల్లో పర్టిక్యులర్‌లీ మీదే అమెరికా దేశంలో లాంటి ప్లేస్‌లో వాళ్ళకి చిన్నప్పటి నుంచినే కొంచెం ఎథికల్ వాల్యూస్ స్కూళ్ళలో నేర్పిస్తారు. సో, దానివల్ల ఏమిటి ప్రతిదాన్ని ప్రశ్నించేటువంటి స్వభావం వస్తుంది వాడికి. దట్ ఈస్ ఆల్సో గుడ్. అలాంటి వాడికి మనం సరిగ్గా సరైనటువంటి విషయాలు చెప్తే వాడికి ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటాడనమాట. అలాంటి వాడికి సరైనటువంటి విషయాలు మనం చెప్పలేకపోతే వాడు అలాగే రాంగ్ ఒపీనియన్స్‌తో వాడు పెరుగుతుంటాడు. ఎనీవే సో, ఇక్కడ దేని నుంచి ఇదైనానంటే ఈ లేజినెస్ అనే దాని నుంచి డైవర్ట్ అయిపోయినా. మొట్టమొదటి కథ దేవి భాగవతంలో ఉన్నటువంటి మొట్టమొదటి కథ ఏంటండి? మొట్టమొదటి కథ వీడెవరు ఆహ్, ష్ వీళ్ళెవరు మధు కైటభులు అనేటువంటి వాళ్ళని విష్ణువు యుద్ధం చేసి పోరాడి వాళ్ళని చంపడం అనేటువంటిదే కథ. ఈ మధు కైటభులు దే రిప్రజెంట్ లేజినెస్. లేజినెస్ తర్వాత వాళ్ళేంటి మధువు అంటే బాగా మందు తాగి పడుకొని ఉండడం. లేకుంటే మధువు ఉంటే తేనె అని అనుకోవచ్చు. లేకుంటే మందనుకోవచ్చు. బాగా తాగి పడుకొని ఉండడం అన్నమాట. కైటభ అంటే కూడా
కీటం మధువు పైన కూర్చునేటువంటి ఆ కీటం ఏదైతే ఉన్నది ఆ మధువు దాక్కుంటూ అలాగే మత్తులో అలా ఉంటుందన్నమాట. సో అది కీటం ఇన్సెక్ట్. సో ఇది దే రిప్రజెంట్ దట్ లేజినెస్. ఆ లేజినెస్ ఏంటి? బ్రహ్మను తినాలి అని చూస్తాయి. బ్రహ్మ అంటే ఏంటి? ఒక క్రియేటివ్ పవర్. ఆ సృష్టి రచన చేయాలి అని చెప్పని ఆయన అనుకుంటుంటే, ఆ సృష్టి రచన చేయాలి అనుకునేటువంటి వాడిని తినేసేయాలి అనేటువంటి తత్వం. అదేమిటి? తమో గుణం అన్నమాట. ఆ తమో గుణాన్ని డిస్ట్రాయ్ చేయడం అనేటువంటిది అప్పుడు అవసరమైంది. ఆ తమో గుణాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అప్పుడు విష్ణువు వాళ్ళతో పోరాటము, వాళ్ళని చంపడం అనేటువంటిది. రెండవదేంటి? తమో గుణాన్ని జయించిన తర్వాత ఓకే. మరి నెక్స్ట్ దేనిలోకొస్తాడు? రజోగుణంలోకొస్తాడు. రజోగుణం అంటే కొంచెం యాక్టివ్‌గా మనని బాగా అచీవ్ చేయడము, అది అక్వైర్ చేయడము. రజోగుణం అంటే ఐ వాంట్ టు అచీవ్ దిస్, ఐ వాంట్ టు డూ దిస్, గెట్ దిస్ అనేటువంటిది ఒక యాంగిల్. ఐ వాంట్ టు అక్వైర్ మోర్ పవర్, మోర్ మనీ అనేటువంటిది ఒకటి, మోర్ పవర్ అనేటువంటిది ఒకటి. ఈ 2 కూడా క్షత్రియ అండ్ వైశ్య ఈ రెంటిని సింబలైజ్ చేస్తుందన్నమాట. దాంట్లో రెండింటిలో కూడా రజోగుణం ప్రధానంగా ఉంటుంది. క్షత్రియ అండ్ వైశ్య. సో దీనిలో ఏమిటి? మహిషాసురుడు ఉన్నాడిక్కడ. ప్రపంచాన్ని అంతటిని కూడా జయిస్తాడాయన. ప్రపంచాన్నంతా నాదే గావాలి. ఇంద్రుడి అథారిటీ, ఇంద్రుడి యొక్క అధికారాన్ని తీసుకున్నాడు. తర్వాత వరుణుడు, మిగతా దేవతల అధికారాలన్నిటిని తీసుకున్నాడంటే అర్థం ఏంటి? సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రిసోర్సెస్ కూడా నావే అంటున్నాడనమాట. సో, అలాంటి వాడిని అది దాన్ని దేనితో తమో గుణాన్ని దేనితో రజో గుణాన్ని దేనితో జయించాలి అంటే సత్వగుణంతో జయించాలట. ఫస్ట్ మొట్టమొదట తమో గుణాన్ని రజోగుణంతో జయించాలి. తర్వాత రజోగుణాన్ని సత్వగుణంతో జయించాలి. సో, అందువల్ల అక్కడ సత్వగుణంతో జయించడం కోసం అనేటువంటిది అక్కడ అమ్మవారు అక్కడ మహిషాసురుడితో వాడిని చంపడము ఇదంతా వస్తుంది. తర్వాత సత్వగుణాన్ని గూడా మనం జయించాలి. ఎందుకంటే సత్వగుణాన్ని గూడా దాటి గుణాతీతుడు అంటారు భగవద్గీతలో. గుణాతీత స్థితి. గుణాతీత అంటే సత్వగుణం ఉన్నా గూడా, ఆ సత్వగుణంలో గూడా కొన్ని దోషాలున్నాయి. సత్వగుణంలో ఎలాంటి దోషాలు? అబ్బా! నేను చాలా గొప్ప పండితుడు. నేను చాలా బాగా చదువుకున్నటువంటి వాడిని. నాకంటే నిష్ఠాపరుడెవరు? నేను 6 గంటలకి, 5 గంటలకి లేచి సంధ్యావందనం చేసుకుంటా. నేను రాత్రి మళ్ళీ 3 పూట్ల సంధ్యావందనం చేసుకుంటా. నాకంటే నిష్ఠాపరుడెవడు? లేకుంటే నాకంటే గొప్ప బ్రహ్మవేత్త ఎవడు? నేనే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఇలాంటివన్నీ గూడా ఉంటుంది. లేకుంటే నేను ఇన్ని యజ్ఞాలు చేస్తున్నా, ఇన్ని యాగాలు చేస్తున్నా అనేటువంటి వేదమంతా నాకు నోటికొచ్చు. ఇలాంటివన్నీ గూడా మనకుంటది. అదో రకమైన ఈగో. సాత్విక అహంకారం అంటుంటారు. అక్కడ అహంకారం గూడా బోవాలి. ఆ సాత్విక అహంకారం గూడా దాన్ని ఎవరు రిప్రజెంట్ జేస్తారు? మనకు యాక్చువల్లీ 3 కథల్లో అన్నిటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఈస్ ద థర్డ్ స్టోరీ. ఏది? ఈ సత్వగుణాన్ని జయించడం అనేటువంటిది చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. దానిలో ఉన్నటువంటి రాగద్వేషాలు ఇవన్నీ గూడా అక్కడొస్తాయి. వాళ్ళెవరో 6 మంది వీళ్ళు వెళ్తారు. సేనాపతులు వెళ్తారు. 6 మంది సేనాపతులు ఎవరండి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటిది వాళ్ళు వెళ్తారు. దాని తర్వాత మళ్ళీ ఏంటి? సత్వగుణంలో వాళ్ళకి గూడా ఉంటుందండి. ఇవన్నీ గూడా ఉంటాయి. తర్వాత మళ్ళీ ఒకడు ధూమ్రలోచనుడు అని ఒకతను వెళ్తాడు. ధూమ్రలోచనుడు అంటే ఏమిటి? కళ్ళన్నీ ఎర్రబారి ఉంటాయంటారు. ధూమ్ర అంటే పొగతో పొగ జూరినప్పుడు మన కళ్ళల్లో నీళ్లొస్తుంటాయి గదండీ! అలాంటి లోచనం అంటే కన్ను. వీడెవరండి? ధూమ్రలోచనుడు ఎవరంటే మనకు తెలియాలంటే, మన మిగతా రామాయణం గాదు. భారతము, భాగవతము ఇట్లాంటి చోటొస్తుంది. భాగవతంలో 2, 3 చోట్ల ధూమ్రాయితే క్షణాః అనొస్తుంది. ధూమ్రాయితే క్షణాః అంటే ఎప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసి ఆ పొగంతా పొగ జూరి కళ్ళన్నీ ఎర్రగయినటువంటి వాళ్ళు ధూమ్రాయితే క్షణాః అని చెప్పని భాగవతంలో ఉంటది. మునులందరూ గూడా యాక్చువల్‌గా సూతుని దగ్గరికి వెళ్లి, "అయ్యా! సూత మహర్షి నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క కథలు నువ్వు చాలా విన్నావు. మేమెప్పుడు ఏదో యజ్ఞాలు, యాగాలు చేసుకుంటూ మేమందరం కూడా ధూమ్రాయి తీక్షణాః అయ్యాము. మాకు మంచి కథలు చెప్పు భగవంతుని కథలు" అని చెప్పని సూత మహర్షిని వాళ్ళు కోరుకుంటారనమాట. ఇది భాగవతంలో ఉంది ఇది. 2, 3 చోట్లొస్తుంది ధూమ్రలోచనాః అని. సో, ధూమ్రలోచన అంటే ఎవడు? యజ్ఞాలు, యాగాలు చేసి నాకంటే నైష్టికుడు లేడు అని బంగారు కడియాలేసుకొని తిరుగుతుంటారు చూడండి. నన్ను మించినోడు లేడని చెప్పని అంటారు చూడండి. వాళ్ళు ధూమ్రాయితేషణాః. మరి అలాంటి వాడికి ఆత్మజ్ఞానం వస్తుందా? అక్కడ అమ్మవారు అంటే ఎవరు? అక్కడ అమ్మవారు రిప్రజెంట్స్ ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము లేక మోక్షము అనేటువంటి స్థితి అని అక్కడ తీసుకోవాలన్నమాట. సో, అది యజ్ఞం చేసినందువల్ల నీకు మోక్షం వస్తుందా? రాదు అని ఖచ్చితంగా భగవద్గీతలో చెప్తుంది. యజ్ఞము అనేటువంటిది ఒక కర్మ. ఆ కర్మ వల్ల మోక్షం వచ్చేటువంటిది కాదు. మోక్షం అనేటువంటిది ఆత్మ విచారం వల్లనే మోక్షం వస్తుంది. ఆత్మ విచారం అంటే ఏంటి? నేను అంటే ఏమిటి? అనే దానికి హూ యామ్ ఐ అనేటువంటి ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీ చేసుకోవడంలో ఇవన్నీ అడ్డంకులొస్తాయి. ఈ కామ, క్రోధ, లోభ, మోహాలు ఇట్లాంటివన్నీ గూడా వస్తుంటాయి.
ఆల్ దీస్ అడ్డంకులు వీటన్నిటిని కూడా తొలగించుకొని మనస్సును ఫోకస్ చేయాలి. మొట్టమొదట చేయాల్సింది ఆత్మ సంయమం. సంయమం అంటే మనస్సును, ఇంద్రియాలని నిగ్రహించుకోవడం అనేటువంటిది ఆత్మ సంయమం. ఆత్మ సంయమం తర్వాత మళ్ళీ ఇంకోటి మనస్సును ఫోకస్ చేయాలి కదండీ! ఆత్మ సంయమం చేసుకున్నాం అంతా బాగానే ఉంది. ఆత్మ సంయమంతో పాటు మనస్సును ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. అది ధ్యాన యోగము. దాని తర్వాత మన మనస్సును ఫోకస్ చేయడము. దాని తర్వాత విచారించడం, ఆత్మ విచారము. ఇవన్నీ గూడా ఉన్నాయి గదా! సో, ఆత్మ విచారం చేసేటప్పుడు మనకి ఇవన్నీ గూడా ఉంటాయి. మనకున్నటువంటి అనేకమైనటువంటి వాసనలునుంటాయి. పూర్వజన్మ సంస్కారాలు, వాసనలునుంటాయి గదా! ఆ వాసనలు అనేటువంటివి ఎలాంటివంటే, మనకు మనకేదో వాసన అంటే ఉదాహరణ ఏంటంటే, మన మనసులో ఎన్నెన్నో మనకు పాత ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఉంటాయి. ఎవడో సమ్ ఓల్డ్ ఫ్రెండ్స్, సమ్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. రకరకాలైనటువంటి వాళ్ళు ఉండొచ్చు. వాడెవడో వచ్చి మళ్ళీ మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ సంస్కారాన్ని మళ్ళీ పైకి లేపాడనుకోండి. చెడ్డ సంస్కారాన్ని మళ్ళీ కొంచెం ఉత్తేజం కలిగిస్తే, మళ్ళీ ఆ చెడ్డ సంస్కారం అనేటువంటిది మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా లేస్తుంది. సో, థట్ ఈస్ వాట్ ఈస్ రక్త బీజ. రక్త, రక్త బీజ. రక్తం అంటే బ్లడ్ అనే గాదు. రక్తం అంటే రాగం. రాగం అంటే అటాచ్‌మెంట్. రక్తం ఆహ్, అటాచ్‌మెంట్ కలిగి ఉంటాడు. అది అటాచ్‌మెంట్ అనేటువంటిది ఒక సీడ్. బీజం అంటే సీడ్ గదా! ఆ అటాచ్‌మెంట్ అనేటువంటి సీడ్ ఏమవుతుంది? మళ్ళీ టకీమని స్ప్రౌట్ అవుతుంది. దానికి సరైనటువంటి ఒక అవకాశం వస్తే, మరి ఎవడో వచ్చి దాన్ని ఉత్తేజపరిస్తే ఇది మళ్ళీ పైకి లేస్తుంది. ఏది? ఆ చెడు వాసన అనేటువంటిది, చెడు సంస్కారం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ సంస్కారం మళ్ళీ పైకి లేస్తుందనమాట. సో, అందుకని వాసనా క్షయము అని మనం చేసుకోవాలి. సాధన మార్గంలో చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాసనా క్షయము అని. వాసనా క్షయము అని చెప్పని విద్యారణ్య మహర్షి రాసినటువంటి ఒక గ్రంథం ఒకటున్నది. ఆహ్, హ్మ్. జీవన్ముక్తి రహస్యం అని. జీవన్ముక్తి వివేకం అనేటువంటి గ్రంథంలో ఈ వాసనా క్షయం అనేటువంటిది ఒకటున్నది. ఒక చాప్టర్. అది మనం చూస్తే రాక్షసులందరూ గూడా ఈ మనలో ఉన్నటువంటి అసురులు వీడెవడైతే ఈ రక్తబీజుడు ఉన్నాడో, ఆ రక్తబీజుడు అనేటువంటి వాడు హి రిప్రజెంట్స్ అవర్ సంస్కారాస్. ఎందుకంటే ఆ సంస్కారం అనేటువంటిది ఒకటి రక్త బిందువు లాంటిది. అది నేల రాలిందంటే మళ్ళీ అది ఫుల్ పవర్‌తో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మళ్ళీ లేస్తుందనమాట. సో, ఆ వాసనలన్నిటిని కూడా వాసనా క్షయము జేసుకోవడం అనేటువంటిదే అమ్మవారు ఆ రక్తబీజుడు అనేటువంటి వాడిని చంపడం. తర్వాత శుంభ, నిశుంభులు అంటే వాళ్ళెవరు? అహం, మమ నేను చిట్ట చివరకు మిగిలేది అహం. అహం అనేటువంటిది. అంటే నేను ఇదిగో ఈ దేహాత్మ భావన అని అంటాం గదా! వేదాంతంలో. అది దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై శుంభ అండ్ నిశుంభ. సో, ఇది ఒక గొప్ప స్పిరిచ్యువల్ బ్యాటిల్. ఈ గొప్ప స్పిరిచ్యువల్ బ్యాటిల్ గురించి మనం తెలుసుకోవాలంటే, మనం ఆ పెద్ద పెద్ద పుస్తకాలు కొంచెం ఒకసారి చూడాలి. అది లేకుంటే మనమేంటి నిజమే ఇది ఇదంతా మనం అక్కడ మన చండీ యాగంలో చుట్టూరా వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు గట్టిగా రిసైట్ చేస్తుంటారు. గట్టిగా రిసైట్ చేసి హోమములు చేస్తుంటారు. మనకందరికీ చాలా గుడ్ ఫీలింగ్ ఉంటుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటాం చూడండి. ఫీల్ గుడ్ గొప్ప మంచి ఫీలింగ్ వస్తుంది. మనకు చాలా పుణ్యం వచ్చిందనుకుంటాం. హ్యాపీగా ఉంటాం. ఇట్ గివ్స్ అస్ వెరీ వెరీ హ్యాపీ ఫీలింగ్. బట్ నిజమైనటువంటి అర్థం ఏంటి? అంటే ఈ తాత్వికమైనటువంటి ఒక ఫిలాసాఫికల్ మీనింగ్ అనేటువంటిది అందులో ఉన్నది. ఇది నేను కొంచెం ఎలాబొరేట్‌గా చెప్పా ఇది. దాదాపు 40 నిమిషాల వరకు చెప్పుకున్నాం. సో, ఈ విధంగా దాని వెనకాల ఉన్నటువంటి తత్వం కొంచెం తెలుసుకోవాలండి. ఇంకా చాలా చాలా సోషలాజికల్ విశేషాలు పురాణాల్లో ఉంటాయి. ఉదాహరణకి మనకు స్మార్త కర్మలు ఏవైతే ఉన్నాయో, మనకంటే ఉదాహరణకి మనకు వ్రతాలు, ఇప్పుడు ముఖ్యంగా వేదాలు, ఉపనిషత్తుల కంటే సామాన్య జీవితాన్ని, మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి పుస్తకాలు ముఖ్యంగా పురాణాలు, ఇతిహాసాలే. ఎందుకంటే రామాయణం చదివినటువంటి వాడికి ఆ ఇతిహాసంలో ఉన్నటువంటి మనమంతా రాముడు లాగా ఉండాలి అని చెప్పని వాడి క్యారెక్టర్ బిల్డింగ్ చేసేటువంటిది రామాయణము, ఇతిహాసములే. క్యారెక్టర్ బిల్డింగ్‌కు ముఖ్యంగా కావాల్సింది 2 ఇతిహాసాలండి. చిన్నప్పుడు మన పిల్లవాళ్ళకి రామాయణాన్ని, భారతాన్ని చదివి వినిపించాలి. ఆహ్, ఇంగ్లీష్‌లో చదివేటువంటి వాళ్ళు ఆ అమర చిత్ర కథలో ఉన్నటువంటి రామాయణం 7 వాల్యూమ్స్, భారతం 3 వాల్యూమ్స్ ఉంది. అవి చదివి వినిపించాలి. పేరెంట్స్ పక్కన కూర్చోబెట్టుకొని చిన్న పిల్లలకు 6, 7 ఏళ్ల వయసులో వాళ్ళకి చదివి వినిపిస్తే వాళ్ళు దే విల్ ఫీల్ సో డిలైటెడ్. వాళ్ళు దానిలో అబ్జార్బ్ అయిపోతారు. దాని తర్వాత క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఉంటుంది. అది మనం ఫిజికల్‌గా మనం చాలా మందిలో చూస్తుంటాం. క్యారెక్టర్ బిల్డింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై రీడింగ్ రామాయణ అండ్ మహాభారత. తర్వాత పురాణాల్లో ఏమిటుంటుంది అంటే, మిగతా రకరకాలైనటువంటి విషయాల గురించి కొంచెం ఎందుకంటే పురాణాలు దే డోంట్ కాన్సంట్రేట్ ఆన్ వన్ స్టోరీ. ఇతిహాసాలు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటి? రాముడు అనేటువంటిది ఒక సెంట్రల్ క్యారెక్టర్. దాని చుట్టూనే మొత్తం పుస్తకం అంతా ఉంటుంది.
భారతం తీసుకుంటే మొత్తం అంతా కూడా పాండవులు వాళ్ళ చరిత్ర, ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి, దాని గురించి మొత్తం చర్చ అంతా కూడా ఆల్ ఎథికల్ డిబేట్స్ ఆర్ ఇన్ మహాభారతం. సో అది దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది. వేరే పురాణాలు అలా కాన్సన్ట్రేషన్ ఉండదు. దీనిలో అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. ఒక పురాణంలో 10, 15 కథలు ఉంటాయి. ఏదో శివ పురాణం తీసుకుంటే శివుడి గురించి అనేక కథలు ఉంటాయి. ఇంకేదో విష్ణు పురాణం తీసుకుంటే ఆయన లీలలు చాలా చాలా ఉంటాయి. సో ఈ విధంగా పురాణాల్లో రకరకాలైనటువంటి కథలు ఉంటాయి. సో దానిలో మనకు అనేకమైనటువంటి ఇతర విషయాలు కూడా ఉంటాయి. మరి ఇదిగో ఫలానా రోజు ఈ వ్రతం చేయాలి, ఫలానా రోజు ఈ వ్రతం చేయాలి. మనం నిజ జీవితంలో సోషల్ లైఫ్‌లో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కర్మలు, వ్రతాలు ఇవన్నీ గూడా మన పురాణాల్లో చెప్పినటువంటివే. ఏ కథ తీసుకున్నా ఇప్పుడు మనం ఏదో వినాయకుడి వ్రతము, వరలక్ష్మి వ్రతము, సరస్వతి వ్రతము, మరొక వ్రతము, అనంత పద్మనాభ వ్రతం, సత్యనారాయణ వ్రతం ఏ వ్రతం తీసుకున్నా ఇదిగో ఇది స్కంద పురాణే, లేకుంటే ఇది వరాహ పురాణే, లేకుంటే ఇది పద్మ పురాణే ఏదో ఉంటుంది. ఈ విధంగా పురాణాల్లో అన్ని రకాలైనటువంటి ఈ వీటిని నిర్దేశించారు. ఫలానా రోజులు ఈ ఈ నెలలో ఈ ఈ రోజున నువ్వు ఈ వ్రతం చేయాలి. వ్రతం అంటే ఏమిటి? ఆ దేవతా తత్వాన్ని మనం అర్థం చేసుకొని, ఆ విధంగా మనం చాలా పవిత్రంగా ఉండాలి అని ఆ దేవతను గురించి మనం ఆ రోజు ఉపాసన చేయడం అన్నమాట. సో, ఆ విధంగా ఉంటుందది. తర్వాత అలాగే అంటే దీనిలో గూడా మళ్ళీ ఏమిటి, ఆ వ్రతంలో ఉన్నటువంటి కథల్లో గూడా ఈ వైదిక మంత్రాలు గూడా కొన్నుంటాయి. వైదిక మంత్రాలు గూడా కొన్నుంటే, ఆ వైదిక మంత్రాల అర్థం నిజంగా తీసుకుంటే దానిలో నిజంగా కొంచెం తత్వం గూడా ఉంటుంది. సో, మెల్లమెల్లగా కర్మ అనేటువంటి మార్గం నుంచి వాడిని మెల్లిగా గ్రాడ్యుయేట్ చేసి వాడిని జ్ఞాన మార్గంలో పంపడమే పురాణాల లక్షణం. మొట్టమొదట అన్నీ గూడా కర్మల గురించే చెప్తుంది. ఆ కర్మల్లో చెప్పేటప్పుడు గూడా దానిలో ఉన్నటువంటి మంత్రాలు ఎలా ఉంటాయంటే అన్ని ఫిలాసాఫికల్ మీనింగ్ ఉన్నవే ఉంటాయి. సో, కొంచెం అర్థం చేసుకునేటువంటి వాడు, ఓహో! దీనిలో అర్థం ఇంత ఉందా? లేకుంటే ఒక పండితుడు బాగా పూజ చేయించడానికి ఒక మంచి పండితుడొచ్చి దానిలో ఉన్నటువంటి అర్థం చెప్పాడనుకోండి. అబ్బో! దీనిలో ఇంత అర్థం ఉందా? అని మనం ఆ కర్మ మార్గం నుంచి మెల్లిమెల్లిగా జ్ఞాన మార్గంలోకి వెళ్తాం. సో, థిస్ ఈస్ ది స్ట్రాటజీ ఆఫ్ అవర్ ఋషీస్. ఋషుల ప్రణాళికంతా ఏంటంటే ఒక మామూలుగా స్వాభావికమైన కర్మ. అంటే ఎలాంటి శాస్త్ర ఇది లేకుండా, పరిచయం గూడా లేకుండా, చాలా మొరటుగా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి కర్మ ఉంటుందనుకోండి. టోటలీ దానికి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఉండేటువంటి కర్మ నుంచి శాస్త్రీయ కర్మలోకి తీసుకురావడం. స్వాభావిక కర్మ నుంచి శాస్త్రీయ కర్మలోకి. శాస్త్రీయ కర్మ అంటే శాస్త్రం చెప్పిన పర్మిట్ చేసినటువంటి కర్మ. దానిలో కామ్య కర్మ గూడా ఉంటది. కామ్య కర్మ అంటే ఏంటి? మనకేదో కోరికలుంటాయి. రకరకాల కోరికల గురించి చేసేటువంటి యజ్ఞాలు అవి ఇవి ఉంటాయి. సో, కామ్య కర్మలోకి తీసుకురావడం. కామ్య కర్మ నుంచి నెక్స్ట్ నిష్కామ కర్మలోకి తీసుకురావడం. కామ్య కర్మలు నువ్వు చేస్తున్నావయ్యా! కామ్య కర్మలు చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ నువ్వు బర్త్ అండ్ డెత్ అనే సైకిల్‌లో నుంచి నువ్వు తప్పించుకోవు. కాబట్టి మెల్లిగా నిష్కామ కర్మ చెయ్యి. నిష్కామ కర్మ చేసిన తర్వాత నీకు కొంచెం చిత్తశుద్ధొస్తుంది. అప్పుడు నువ్వు కొంచెం ఆత్మ విచారం చేసిన తర్వాత కర్మ క్షయమైతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ మోక్ష అని యూ రియలైజ్ దట్ యూ ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ సుప్రీం రియాలిటీ ఆర్ బ్రహ్మ అని చెప్తుంది గదా! సో, అది ఆ స్లో ప్రాసెస్ అలా ఉంటుంది. మన ఋషుల ప్రణాళిక. కర్మ మార్గం నుంచి మెల్లిమెల్లిగా జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్లడం అనేటువంటిది ఋషుల ప్రణాళిక. ఆ ప్రణాళిక అంతా కూడా మనకు పురాణాల్లో కూడా కనిపిస్తుంది. పురాణంలో కథలాగానే ఉంటుంది. ఆ కథను సరిగా అర్థం చేసుకుంటే దానిలో ఈ విధంగా ఉంటుంది. తర్వాత పురాణాల్లో ఇంకోటేంటి సోషల్ చేంజ్ అని కూడా అవి చెప్తుంటాయండి. ఈ కథ కూడా బహుశా మీకు చెప్పానేమో. సో, ఉదాహరణకి సోషల్ చేంజ్ ఏదో తీసుకురావాలనుకోండి. ప్రాచీన కాలంలో విపరీతమైన జంతు బలి ఉండేది. ఎప్పుడు ఈ యజ్ఞాల్లో ఇట్లా వాటిల్లో. దాన్ని గురించి భాగవతంలోను, భారతంలోను కూడా ఒక కథ ఉంది. ఇదివరకు చెప్పానేమో. చెప్పింటే మీరు ఎవరన్నా చెయ్యి రైజ్ చేసో లేక పాయింట్ ఔట్ చేయొచ్చు. ప్రాచీన బర్హి అని ఒక రాజుంటాడు. ఆ ప్రాచీన బర్హి అనేటువంటి రాజు ఏంటంటే, ఎన్ని వేల యజ్ఞాలు చేసుంటాడంటే, యజ్ఞం చేసినప్పుడు మనం దానిలో సమిధలు వాడతాం. సమిధలు అంటే సమిధలు కాదు. సమిధలు మామూలుగా అగ్నిలోకి వేసేవి. అవి కాకుండా దర్భలు వాడతాం. ఆ దర్భ పుల్లలు చుట్టూరా పెట్టి దానికో పెద్ద ప్యాటర్న్ ఉంటుంది. ఆ రాజు ఎన్ని యజ్ఞాలు చేశాడంటే, ఆయన చేసిన యజ్ఞాల్లో వాడినటువంటి దర్భ పుల్లలన్నిటిని కూడా ఓ లైన్‌లో పెడితే భూమండలాన్నంతా చుట్టివేస్తుంది అని ఆయన అప్పుడు ఆయన గురించి చెప్పారన్నమాట. అన్ని యజ్ఞాలు చేశాడంట. సో, ఆయన దగ్గరికి మరి దాన్ని యజ్ఞంలో పశుహింస అనే దాన్ని మాన్పించాలి. దానికేం జేయాలి? ఒక నారదుడొస్తాడు. మన వ్యాస మహర్షి కూడా ఎలాంటి కథలు రాశాడంటే, నారదుడిని సడెన్‌గా నారదుడిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇలా ఎక్కడెక్కడ ఒక ఎథికల్ ప్రాబ్లమ్ ఉంటుందో అక్కడ. ఆ నారదుడొచ్చి ఈయనకొక కథ చెప్తాడు.
అయ్యా నువ్వు ఇన్ని వేల యజ్ఞాలు చేసావు కదా, ఇన్ని జంతువులను చంపావు. ఆ జంతువులన్నీ కూడా బాగా వాడి అయినటువంటి కూరలతో, వాడి కూరలతో వెయిట్ చేస్తున్నాయి, నీకోసం వెయిట్ చేస్తున్నాయి అక్కడ. నువ్వు అక్కడ పోతే నిన్ను పొడిచి చంపేయాలి అని అక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాయి. నువ్వు స్వర్గానికి పోతున్నావు అనుకుంటున్నావు. అవన్నీ కూడా నీకోసం కాచుకొని ఉన్నాయి అని చెప్పి బెదిరిస్తాడనమాట. సో దాని మెసేజ్ ఏమిటి? అరే యజ్ఞయాగాదుల్లో ఈ పశు హింస తగ్గించండి అని. సో ఇది భారతంలో కూడా ఉంది, భాగవతంలో కూడా ఉంది ఈ కథ. పురాణాల్లో కూడా ఉండి ఉండొచ్చు. పురాణాల్లో నేను చూడలేదు, నేను అంత చదవలేదు. బట్ ఈ భారతము భాగవతం మాత్రం దానిలో రెండింటిలోనూ ఉన్నది. తర్వాత సోషల్ లైఫ్ ఎలా ఉండేది అనే దాని గురించి తెలియాలంటే చాలా ఇన్సైట్స్ వస్తుందండి మనకి. ఇప్పుడు వనచరులు, వాళ్ళ ఫారెస్ట్ లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ లోకం ఇండిజినస్ పీపుల్, ఆర్యులు వచ్చి ఇండిజినస్ పీపుల్ తరిమేశారు అని చెప్పిన ఒకటి ఉన్నది కదా. సో ఇక్కడ వనచరులు అంటే ఎవరు? వీళ్ళు ఎక్కడో ఇండిజినస్ పీపుల్ ఏం కాదు. వీళ్ళందరితో కూడా మన ఋషులు మునులు ఎక్కడ ఉండేవాళ్ళండి మోస్ట్లీ? వీళ్ళందరూ కూడా ఫారెస్ట్ లో ఉన్నోళ్లే కదా. అసలు సామవేదం అంటేనే సామవేదము ఇట్ వాస్ అది రామాల్లో చదివేటువంటి వేదం కాదు అది. సామవేదాన్ని ప్రాక్టీస్ చేసేది వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళంట. అంతేకాకుండా వేద వాంగ్మయములోనే మనకు ఆరణ్యకములు అని ఉన్నాయి. ఆరణ్యకములు అంటే వేదముల్లో 4 పోర్షన్స్ ఉన్నాయి కదా. వేదంలో సంహితా భాగం ఒకటి, తర్వాత ఉమ్, ఏ, ఆ, బ్రాహ్మణం భాగం. బ్రాహ్మణం అంటే ఆ వేద మంత్రాలను ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనేటువంటి భాగం ఒకటి. తర్వాత ఆరణ్యకం అంటే దానిలో ఉన్నటువంటి ఫిలసాఫికల్ దీని గురించి వీళ్ళు ఐసోలేటెడ్ గా కూర్చొని, ఆ, ఇప్పుడు ఎక్కడో ఆశ్రమాలకు అక్కడ ఇటు పోతాం కదా. ఆ పూర్వకాలంలో ఎక్కడో అరణ్యాల్లో ఎక్కడో చిన్న ఆశ్రమాల్లో కూర్చొని వాళ్ళప్పుడు దాని గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు. అవి ఆరణ్యకములు. తైత్తిరీయ ఆరణ్యకము, బృహదారణ్యకము, ఇట్లా ఆరణ్యకాలు ఉన్నాయి కదా. ఈ ఆరణ్యకాలు ఏమిటి? అవి ఫిలసాఫికల్ థింకింగ్ అన్నమాట. ఆ ఆరణ్యకాలు, దాని తర్వాత ఇవి ఏంటివి మన ఉపనిషత్తులు అని. సో ఆ మునులు ఋషులు వాళ్ళందరూ కూడా చాలా మంది అరణ్యాల్లో ఉండేటువంటి వాళ్ళు. ఆ అరణ్యాల్లో ఉండేటువంటి వాడు రోజు వాడికి కట్టె పుల్లలు అవి ఇవి తెచ్చిచ్చేవాడు. పాలు కావచ్చు, మరొకటి కావచ్చు తెచ్చిచ్చేవాడు ఎవరంటే ఆ వనంలో ఉండేటువంటి వనచరులే. వనచరులు వాళ్ళకి రకరకాలుగా హెల్ప్ చేసేటువంటి వాళ్ళు అనమాట. ఇది మనకు చాలా పురాణాల్లో కనిపిస్తుంది. ఇటీవల నేను ఏదో పురాణం చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. అదేంటి వరాహ పురాణం అని చెప్పి ఒక చిన్న పురాణం ఉంది. ఆ వరాహ పురాణంలో ఋషులు మునులు వాళ్ళు ఈ వనచరులతో ఎంత క్లోజ్ గా కలిసి ఉండేటువంటి వాళ్ళు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ ఋషులు మునులు వాళ్ళ వనచరుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు కూడా. వనచరుల అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు. అట్లాంటి సందర్భంలో మీరు వరాహ పురాణం దొరికితే చూడండి. దానిలో ఒక వ్యాధుడు అంటే ఒక హంటర్. ఆ వ్యాధుని కూతుర్ని ఈ ఋషి కొడుకు పెళ్లి చేసుకొని ఉంటాడు. సో వియ్యంకుడు ఇంటికి వస్తాడు. వియ్యంకుడు ఇంటికి వచ్చినప్పుడు ఆయన మాంసం ఉంటుంది. మాంసం పెడుతుంటే అక్కడ నో ఈయన ముని గారు ఇంకా మాంస భక్షణ అనేటువంటి చాలా తప్పు, ఇది హింస, అది ఇది అంటే హింస అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటి అనే దాని గురించి ఒక పెద్ద చర్చ అక్కడ ఒకటి ఉన్నది. చాలా ఇన్సైట్ఫుల్ చర్చ. అక్కడ మాంసం తినాలి అనే అక్కడ ఉద్దేశం కాదు. హింస అంటే ఏమిటి, అహింస అంటే ఏంటి అనే దాని గురించి ఆ వ్యాధుడు ఇతనితో పెద్ద చర్చ చేస్తాడు. ఇలాంటి విషయాలు మనకు చాలా తెలుస్తాయి. మనకు ఏంటి సమాజంలో వనచరులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి వాళ్ళు కాదు. వాళ్ళు దేవర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఓన్ కల్చర్. ఇప్పుడు మనకు వనచరులు అనేటువంటిది అడవి. మనకు రాజు దగ్గర, చక్రవర్తి దగ్గర షడ్విధ షడ్విధ బలం అనే ఉండేదంట. బలం అంటే సేన. 6 రకాల సేనల్లో ఈ వనచరులు అనేటువంటిది వన్ ఆఫ్ ది కంటింజెంట్స్. ఇప్పుడు ఈ రోజు అయితే ఇప్పుడేదో మన ఆర్మీలో ఏదో పంజాబ్ కంటింజెంట్, రాజస్థాన్ కంటింజెంట్, తమిళనాడు కంటింజెంట్ అని ఉన్నదో ఆ విధంగా ఆ కాలంలో ఫారెస్టర్స్, ఆటవికులు అనేటువంటిది ఒక కంటింజెంట్ ఉండేది. ఇది మనకి ఎక్కడ తెలుస్తుందంటే రామాయణంలో తెలుస్తుంది. రామాయణంలో రాముడిని గుహుడు ఎంబ్రేస్ చేసుకుంటాడు కదా. ఆ సందర్భంలో అక్కడ ఒక చర్చ. రాముడిని గుహుడు ఎంబ్రేస్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా అని. మనం మామూలు సినిమాలు చూసే రామాయణం వేరే, వాల్మీకి రామాయణం వేరే. వాల్మీకి రామాయణంలో గుహుడే వచ్చి రాముడిని కౌగిలించుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య అంత కార్డియాలిటీ ఉంది, అంత ఫ్రెండ్షిప్ ఉన్నది. ఆ ఈక్వాలిటీ అనేది కూడా ఉన్నది. ఎందుకంటే నేను పోయి సడన్ గా ఏదో ప్రైమ్ మినిస్టర్ ని కౌగిలించుకోను కదా. సో గుహుడు వచ్చి కౌగిలించుకున్నాడు అతన్ని. అంటే వాళ్ళు అంత సఖ్యత ఉన్నదన్నమాట. సో అది అక్కడ దానికి గోవిందరాజు అనేటువంటి ఆయన కూడా వైష్ణవ పండితుడే. ఆయన దాని గురించి వ్యాఖ్యానిస్తూ వచ్చాడనమాట. సో అక్కడ గుహుడు అనేటువంటి వాడు ఆత్మ సమసఖ అంటాడు. ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అంట ఎవడికి, రాముడికి. సో ఆ విధంగా వాళ్ళందరూ కూడా అక్కడ ఆ సందర్భంలో రాశాడు. ఆ వనచరులు అనేటువంటిది వన్ ఆఫ్ ది కంటింజెంట్స్ ఇన్ ఏ చక్రవర్తిస్ ఆర్మీ. చక్రవర్తికి 6 రకాలైనటువంటి ఇవి ఉంటే మూల మూలబలము అనేది ఒకటి, భృత్యులు అనేటువంటిది ఒకటి,
ఇంకా అప్పటికప్పుడు పికప్ చేయబడే వాళ్ళు కొంతమంది, శత్రువుల్లో శత్రు సేనలో కూడా ఉంటూ మనకు సహాయం చేసేటువంటి వాళ్ళు గారని, ఇట్లా రకరకాలుగా 6 బలాల గురించి అక్కడ రాశారు. వాక్యం నాకు గుర్తులేదు. సో, దానిలో ముఖ్యంగా వనచరులు అనేటువంటిది వన్ ఆఫ్ ది కంటింజెంట్స్. యుద్ధం ఉన్నప్పుడు వనచరులందరినీ కూడా పట్టుకొని వచ్చేవాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు దే ఆర్ ది హంటర్స్ కదా! సో, ఆ విధంగా వనచరులు అనేటువంటి వాళ్ళు మన సంస్కృతి కంటే దూరమైనటువంటి వాళ్ళు కాదు అని మనం తెలుసుకోవాలంటే ఇట్లా పురాణాలు చదవాలి. తర్వాత చారిత్రక దృష్టి మనకు ఉండాలండి. పురాణాల్లో 2 రకాల దృష్టి అవసరం. ఈ దేవతలు, రాక్షసులు ఇవన్నీ చెప్పిన వాటిలో దార్శనిక దృష్టి ఉండాలి. దార్శనిక దృష్టి అంటే ఒక ఫిలాసాఫికల్ అండర్‌స్టాండింగ్. దాన్ని దేవతలు, రాక్షసులు అంటే నిజంగానే వాళ్ళక్కడ కూర్చొని యుద్ధాలు చేశారని కాదు. దానిలో ఉన్నటువంటి సింబాలిక్ మీనింగ్ ఏంటి అనేది మనం చూడాలి. దాన్ని దార్శనిక దృష్టి అంటాం. కొన్నిటిలో చారిత్రక దృష్టి గూడా ఉండాలి. చారిత్రక దృష్టి అంటే ఏమిటి? ఇదిగో ఈ కథలు, ఈ వ్రత కథలు ఇవన్నీ ఉన్నాయి. వ్రత కథల్లో రకరకాలైనటువంటి సిట్యుయేషన్స్ అక్కడ డిస్క్రైబ్ చేస్తారు. ఒక రాజు ఉంటాడు. వాళ్ళెవరో వాళ్ళెవరో అడవిలో ఉండేటువంటి గొల్లవాళ్ళు చేసినటువంటి ప్రసాదాన్ని ఆయన తినడు. తినకపోతే నా రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? అరే! నువ్వు ఎంత పెద్దవాడివైనా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని నువ్వు తినాలి. అక్కడ ఎంత ఈక్వాలిటీ పట్టుకొనొస్తుంది చూడండి. బ్రాహ్మణుడు వాళ్ళిచ్చినటువంటి ప్రసాదాన్ని తింటాడు. ఇంకా స్త్రీల వ్రత కథలు అని ఇటీవల ఒకాయన నాకు చెప్పాడు. గొప్ప కృష్ణమూర్తి గారని చాలా గొప్ప పండితుడు. ఆయన చెప్తుంటాడు. టైం అయినట్టుంది. నేను ముగిస్తున్నా. సో, మరి ఇక్కడ ఆయనేంటంటే స్త్రీల వ్రత కథల్లో బ్రాహ్మణ స్త్రీలు ఏ విధంగా మిగతా వాళ్ళందరికీ గూడా సంస్కారాన్ని బోధించాలి అని చెప్పనేటువంటి కథలు చాలా ఉన్నాయట. నేను చదవలేదు ఇంకా. ఐ వాంట్ టు ప్రొక్యూర్ దట్ బుక్. ఎక్కడో ఉంటుందది. స్త్రీల వ్రత కథలు అని. సో, దానిలో బ్రాహ్మణ స్త్రీల రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మిగతా వాళ్ళందరిని, ఆడవాళ్ళందరిని కూడా మన వాళ్ళందరిని కూడా సంస్కరించడం అనేటువంటిది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్లి వాళ్ళకి అన్ని నేర్పి, ఇది చేయాలి, ఇదిగో ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి అని వాళ్ళకి నేర్పాలి. వాళ్ళని కూడా మన సంస్కృతిలో ఇన్వాల్వ్ చేయాలి. ఒక సోషల్ ఇంటిగ్రేషన్ గురించి దానిలో ఉన్నది. సో, ఆయన చాలా గొప్పగా చెప్పాడు దాని గురించి. సో, ఆ విధంగా పురాణాల్లో ఇట్లాంటివన్నీ గూడా ఉంటుంది. అలాగే ఇంకా తీర్థయాత్రల గురించి బోలెడన్ని ఉంది. పురాణాలు తీర్థయాత్రల గురించి మనం ది ఎంటైర్ ఇండియా పురాణాల గురించి ఒక రోజులో ఒక 1 అవర్‌లో చెప్పడానికి వీలు కాదు. ఇన్‌ఫాక్ట్ ఒక్కొక్క పురాణం గురించి ఒక పెద్ద చెప్పే ఉంది. సో, 55 నిమిషాలయింది కాబట్టి మీకు కూడా వేరే కార్యక్రమాలు ఉండొచ్చు. ఇంతటితో నిలిపేస్తున్నా. మీ ప్రశ్న ఏదైనా ఉంటే ఇంకొక 5 నిమిషాలు మనం అడగొచ్చండి. అబ్రప్ట్‌గా నిలిపేశా. ఎందుకంటే టైం అయిపోయింది. అంతలోపు ఇద్దరు ముగ్గురు చేయెత్తేశారు. ఓకే. మీకు కూడా వేరే కార్యక్రమాలు ఉన్నటుంటాయనుకుంటా. ఎవరున్నారండి ఈరోజు దీన్ని కంక్లూడ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? There is a question from a sixth grader in one of my classes. I couldn't figure out. We're discussing Krishna, Sri Sthitaprajna and the Bhagavad Gita, a state of steady wisdom. Okay, it in the Ramayana, Bhagavan Rama expresses a deep grief. Ah, అది భగవాన్ రామ అనేది మనం అనుకుంటున్నాం గదా! రామాయణంలో ఏంటంటే వాల్మీకి నిజంగానే రాముడిని ఒక మామూలు మనిషిగా చిత్రించాడండి. భగవంతుడిగా చిత్రించలేదు. ఎందుకంటే అక్కడ రావణాసురుడికున్నటువంటి వరం ఏంటి? మనిషి మని బ బ అతను దేవతల చేత, యక్షుల చేత, రకరకాలైనటువంటి వాళ్ళ చేత చంపబడకూడదు. సో, ఇతనికి నేను దేవుడు అనేటువంటి జ్ఞానం ఉండకూడదనమాట రాముడికి. రాముడు ఎక్కడ పోయినా గూడా నేను మనిషి అనే భావనలోనే ఉంటాడు. దేవుడు అనే భావనలో ఉండడు. చిట్ట చివరిలో రావణాసురుడిని చంపిన తర్వాత గూడా సీత అప్పుడు అగ్ని ప్రవేశం అయిన తర్వాత దేవతలందరూ వచ్చి, "అయ్యా! నువ్వు మహావిష్ణువు అవతారం" అనంటే, "లేదు లేదు నేను దశరథుడి కొడుకు. ఆత్మానం మానుషం మన్యే" అంటాడు. ఆత్మానం మానుషం మన్యే అంటే ఐ ఐ ఐ అండర్‌స్టాండ్ దట్ ఐ యామ్ ఓన్లీ ఎ హ్యూమన్ బీయింగ్ అంటాడు. రామం దశరథాత్మజం అంటాడు. నేను దశరథుని కొడుకైనటువంటి రాముడు అని చెప్పని అంటాడు. సో, మా భారతంలో చాలా రామాయణంలో ఎక్కడెక్కడ చూసినా గూడా రాముడు ప్రతి చోట గూడా హ్యూమన్ బీయింగ్ లాగానే బిహేవ్ చేస్తాడు. అందుకనే రాముడి యొక్క విలాపం చాలా గొప్పగా ఉన్నాయి. ఆ ఎపిసోడ్స్ అన్నీ గూడా అరణ్యకాండలోను ఆ ఎపిసోడ్స్ చూస్తే చాలా గొప్ప అందమైనటువంటి శ్లోకాలున్నాయక్కడ. వాల్మీకి రామాయణంలో. రాముడి యొక్క గ్రీఫ్ ఆయన యొక్క శోకాన్ని వర్ణిస్తూ. సో, రాముడు మామూలు మనిషిలాగానే ఉంటాడు. పోతే కృష్ణుడేంటి? కృష్ణుడికి తెలుసు. ఆయన అవతారం అని చెప్పి ఆయన కృష్ణుడికి ప్రతి చోట కూడా భగవంతుడి అవతారం అని ఆయనకు తెలుసు. రాముడికి, కృష్ణుడికి ఉన్నటువంటి తేడా అది. ఎందుకంటే కృష్ణుడికి అతనికి అవతార పురుషుడు అనేటువంటిది తెలుసు. రాముడికి హ్యూమన్ బీయింగ్ లాగానే రావాలి. ఎందుకంటే లేకుంటే ఆ బ్రహ్మ ఇచ్చిన వరాన్ని వయలేట్ చేసినట్టవుతుంది.
ఒక దేవుడు ఇచ్చిన వరాన్ని ఇంకొక దేవుడు వైలేట్ చేయడు. అది మనం చూసేది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 కూడా ఒకటేనండి. ఒకే తత్వమే. కాబట్టి బ్రహ్మ అనే తత్వంలో ఒక వరం ఇచ్చుంటే, విష్ణువు అనే తత్వంలో దాన్ని ఒబే చేయడం కాదు. దానికి అనుకూలంగానే ఉంటారనమాట. సో, ఆ విధంగా రాముడు హ్యూమన్ బీయింగ్ లాగానే ప్రవర్తిస్తాడు. రాముడు హ్యూమన్ బీయింగ్ లాగానే ప్రవర్తించినప్పుడే మనకు ఆదర్శప్రాయుడైతాడండి. రాముడు దేవుడైతే మనకు ఆదర్శప్రాయుడు ఎలాగవుతాడు? ఆ హ్యూమన్ బీయింగ్ అయ్యి రాముడు, సీత వాళ్ళందరూ కూడా హ్యూమన్ బీయింగ్స్ లాగా ఉండి, వాళ్ళ కష్టాలను ఎదుర్కొని వాళ్ళంతా అంత అన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా అంత నిష్టతో వాళ్ళు ఉన్నప్పుడే మనకు వాళ్ళు అబ్బా! వాళ్ళు రోల్ మోడల్స్ అవుతారు. లేకుంటే రాముడు ఎలా రోల్ మోడల్ అవుతాడు? అయితే మనకంటే చాలా హైలీ ఎలివేటెడ్ యాక్చువల్లీ. హ్యూమన్ బీయింగ్. రాముడు క్రోధాన్ని, కామము, క్రోధము ఇట్లా వాటినన్నిటిని కూడా జయించినటువంటి వాడు. క్రోధం లేకుండా ఒక రకమైనటువంటి భగవద్గీతలో చెప్పేటువంటి కర్మయోగిలాగా క్రోధం ఆహారయామాస అంటాడు వాల్మీకి. అంటే ఏంటంటే క్రోధాన్ని తనలో ఆవేశింపజేసుకొని యుద్ధం చేశాడంట. అంటే నిజంగా వాళ్ళని చంపాలని లేదు. అయినప్పటికి కూడా వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ఆపడం లేదు కాబట్టి క్రోధాన్ని బలవంతంగా తెచ్చుకొని వాళ్ళతో యుద్ధం చేశాడు అంటాడు. సో, ఆ విధంగా పూర్తిగా ఆత్మ నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి. చాలా గొప్పగా సెల్ఫ్ కంట్రోల్ ఉన్నటువంటి వ్యక్తి. సో, అది మనం చూడాలక్కడ. ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు కూడా ఒక ద్వేషంతో యుద్ధం చేయకుండా ఎంత అవసరమో అంతే చూస్తాడనమాట. శత్రువుకు కూడా ఆపర్చునిటీ ఇస్తాడు. పో నువ్వు అలసిపోయినావు, నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకొని రా రేపు అంటాడు. సో, ఆ విధంగా రామాయణం చాలా చాలా గొప్పగుంటుందండి. మనం నిజంగా వాల్మీకి రామాయణం చదవాలి. మిగతా ఒరిజినల్ బుక్సే చదవాలండి మనం. మిగతా అది ఇది చదివితే మనకు రకరకాల భావాలొస్తాయి. వాల్మీకి రామాయణం ఇప్పుడు తెలుగులో కూడా చాలా చాలా క్లియర్‌గా ఉంది. మన సంస్కృతం రానక్కర్లే. తెలుగులో కూడా చాలా క్లియర్‌గా బొల్లేల రామచంద్రుడు గారు రాశారు. సో, అది మనం చదవచ్చు. సో, కాబట్టి ఆయనకు రాముడికి రాముడు దేవుడు అంటే మనకు గొప్ప ఆదర్శప్రాయుడు. హ్యూమన్ బీయింగే అది ఉంటేనే ఆదర్శప్రాయుడవుతాడు. దేవుడు ఉంటే ఆదర్శప్రాయుడు ఎట్లండి? రాముడు దేవుడండి మనం మనం గాదు అనుకుంటాం. రాముడు మనిషి, సీత గూడా మనిషి. సీత చాలా చాలా కష్టాలు పడింది అంటే నిజంగా సీత కష్టాలను తలుచుకుంటే కళ్ళలో నీళ్లొస్తుంది. అన్ని కష్టాలు పడిందామె. చాలా ధైర్యంగా, చాలా నిగ్రహంగా, ఎంతో నిగ్రహంగా అన్ని కష్టాలు వచ్చిందామె. అదండి. సో, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ జేయాలి మనం.